जय गुरुदत्ता। श्री गुरुदत्ता। श्री गणेशाय नमः। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सरस्वत्यै नमः। श्रीपादवल्लभ श्रीपादवल्लभ नरसिंह सरस्वती नरसिंह सरस्वती श्री गुरुदत्तात्रेयाय नमः। श्री गुरुदत्तात्रेयाय नमः। श्री गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमः। श्री गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमः। असतो मा सद्गमय असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। ओम शांति शांति शांति। वंदे प्रश्नगणेश्वरं विधिनुतं गौरीसुतं भास्वरं गौरीसुतं भास्वरं वंदे प्रश्नगणेश्वरं विधिनुतं गौरीसुतं भास्वरं गौरीसुतं भास्वरं। पापघ्नं परमेश्वराङ्कवसतिं ब्रह्माणमाद्यं विभुं ब्रह्माणमाद्यं विभुं। पापघ्नं परमेश्वराङ्कवसतिं ब्रह्माणमाद्यं विभुं ब्रह्माणमाद्यं विभुं। वंदे प्रश्नगणेश्वरं विधिनुतं गौरीसुतं भास्वरं गौरीसुतं भास्वरं वंदे प्रश्नगणेश्वरं विधिनुतं गौरीसुतं भास्वरं गौरीसुतं भास्वरं। పూజ్య గురుదేవులు స్వామిజీ వారు డల్లాస్లో భాగవత సప్తాహం చేస్తూ ఉండే శుభ సందర్భం ఇది. అక్కడ పూతన మోక్ష ఘట్టాన్ని స్వామిజీ వారు చాలా అద్భుతంగా వర్ణించి చెప్పారు. ఆ విషయాన్ని ప్రొద్దున్న మనం మాట్లాడుకున్నాం. పూతన ఎవరు, తన పూర్వ చరిత్ర ఏమిటి అనే దాన్ని కూడా స్వామిజీ వారు అక్కడ క్లుప్తంగా తెలిపారు. ఆ విషయాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. స్వామిజీ వారు భాగవతం చెప్తూ ఉన్న ఈ సందర్భంలో మనకి భారతం మాట్లాడుకునే పుణ్యం అబ్బింది. అది కూడా జైమిని భారతం. ఈ జైమిని భారతంలో భీమ, వృషకేతు, మేఘవర్ణులు ముగ్గురు కూడా ఆ గుర్రాన్ని తీసుకువెళ్లేందుకోసం వచ్చారు. యవనాశ్వుడు కూడా వచ్చాడు యుద్ధానికి. అంతవరకు చెప్పుకున్నాం నిన్న. యవనాశ్వుడు వచ్చి, అరే నువ్వు వయస్సులో చాలా చిన్నవాడివిరా, నేను చాలా పెద్దవాడిని, నాకు చాలా అనుభవం యుద్ధంలో, నా ముందు నువ్వు నిలబడలేవు అన్నాడు బయటికి. కానీ లోపల ఏమనుకున్నాడు నిన్న చెప్పుకున్నాం, మహాయోగిలాగా ఉన్నాడే. యోగి అంటే ఎవరు? భయపడని వాడు. యోగ సిద్ధి అంటే భయం పోయింది అని సంకేతం. యోగ సిద్ధి కలిగింది అంటే భయం పోయింది. భయం తగ్గుతోంది అంటే యోగ సాధన బాగా కొనసాగుతోంది అని అర్థం. యోగ సాధన చేసే కొద్దీ భయం తగ్గిపోతూ ఉంటుంది. అది మనుష్యుల విషయంలో కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు. భయం తగ్గుతూ ఉంటుంది. క్రమంగా మృత్యు భయం అనేది కూడా పోతుంది, మరణ భయం అనేది కూడా పోతుంది. అది అన్నిట్లోకి పెద్ద భయం, భయాల్లోకే పెద్ద భయం అది. ఎవరు
భగవంతుణ్ణి స్మరించే యోగము చేస్తారో, ఇది స్మరణ యోగం. ఎవరు ఈ స్మరణ యోగాన్ని చేస్తారో వాళ్ళని చూసి భయమే భయపడి పారిపోతుంది అని భాగవతంలో చెప్పారు. ఎట్లా? భయము భయపడి పారిపోతుంది అంటే మృత్యు భయం అని అర్థం. వాళ్ళకి ఆ మృత్యు భయం ఉండదు. ఎప్పుడో వస్తుంది, వచ్చినప్పుడు వస్తుంది, పిలిచేందుకు సిద్ధంగా ఉండాలి అని కన్నడంలో మంగళూరు అటువైపు ఒక మాట చెప్తారు. ఏమిటి అని అంటే, ఎప్పుడు పక్కన ఒక గ్లాసులో నీళ్లు పెట్టుకోండి. ఎందుకు అలా చెప్తారు అంటే, ఒక అజ్జి ఒక పాట పాడింది దాని మీద. ఒక అజ్జి అంటే ఒక అవ్వ, ఒక బామ్మగారు, ఒక అమ్మమ్మ గారు ఒక పాట పాడారు. ఏమిటి ఆ పాటకి అర్థం అంటే, మీ పక్కన ఎప్పుడు నీళ్లుంటే మీరు ధైర్యంగా ఉంటారు. ఎవరి విషయంలో ధైర్యంగా ఉంటారు? ప్రాణప్రయాణ సమయంలో యముడు వచ్చినప్పుడు యముడు కనిపిస్తాడు. యమకింకర్లు యమదూతలు కనిపిస్తారు వెళ్ళే సమయంలో. కొందరు అనుభవం కూడా చెప్తారు మనకి, వయస్సు అయిన వాళ్ళు వినే ఉంటారు, మీరు కూడా వినే ఉంటారు. యముడో యమదూతలో వచ్చినప్పుడు భయపడకుండా పక్కన నీళ్లున్న వాళ్ళు చెప్తారట, కాసేపు కూర్చో వెళదాం, ఏం తొందర ఏముంది కూర్చో అని. వెళదాంలే, ఎలా వస్తాను నేను, తప్పదు, పట్టుకెళ్తావు, కూర్చో అంటే యముడికి ఆశ్చర్యం అవుతుందిట. ఏంటి నేను వస్తే నన్ను చూసి భయపడకుండా కూర్చోమంటున్నారంటే, కూర్చో, ఇదిగో కాస్త నీళ్లు తాగు అని యముడికి మనం నీళ్లు ఆఫర్ చేయొచ్చు. కాబట్టి పక్కన నీళ్లు పెట్టుకోవాలి. అది ఒక యోగం, జలయోగం. అలా స్మరణ చేసేవాళ్ళు చాలా ధైర్యంగా యముడు వచ్చినా కూడా భయపడకుండా ఉంటారు. అది భగవన్నామ స్మరణకు ఉండేటువంటి మహిమ. అది తెలుస్తుంది, క్రమక్రమంగా తెలుస్తుంది, చేయగా 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 తెలుస్తుంది. చాతుర్మాస్యంలో హరే రామ 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 హరే హరే చేస్తూ చేయగా 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 మీకు తెలుస్తుంది. ఒక 15-20 రోజులు అయిన తర్వాత ఆహా అదే తిరుగుతూ ఉంటుంది మీకు మనస్సులో. కూర్చున్నా, లేచినా, పడుకున్నా. హనుమాన్ చాలీసా చేయించారే స్వామిజీ వారు కోట్ల సార్లు. పడుకున్న కలలో కూడా ఎవరో వచ్చి హనుమాన్ చాలీసా పాడినట్టే కల. విచిత్రంగా అదే రావటం మంచిదే. అలా ఈ భయాన్ని గెలిచి ఉంటారు యోగ సిద్ధి. యోగంతో మహాయోగిలాగా ఉన్నాడు, భయాన్ని గెలిచి ఒకడే ఉన్నాడు, రథము లేదు, పాడు లేదు, నిలబడి నాతో యుద్ధం చేస్తానంటున్నాడు, ఇంత సైన్యం ఉంది అయినా కూడా భయం లేదే అని ఆశ్చర్యపోయాడు. ఒక ప్రాణి ఉంది, మీరు కూడా వినే ఉంటారు, క్యాపబెర్రా అని ఒక ప్రాణి విన్నారు కదా మీరు. ఇది ఒక పెద్ద ఎలుక లాంటిది, మీరు చూడొచ్చు, తర్వాత ఇంటర్నెట్లో కూడా మీకు కనిపిస్తుంది. క్యాపబెర్రా అని పేరు దానికి. ఒక పెద్ద ఎలుక, అది ఒక పందిలాగా ఉంటుంది అనుకోవచ్చు మనం. అది ఏమి ఆశ్చర్యం అంటే, చాలా ధైర్యంగా వందలాది మొసళ్ళు ఉండేటువంటి ఆ సరోవరంలోకి ఏ భయము లేకుండా వెళ్ళిపోతుంది. భయమే లేదు దానికి. పులి అక్కడే ఉంటుంది, పక్కనే నడుచుకుంటూ పోతూ ఉంటుంది, రాసుకుని, పులికి రాసుకుని. చిన్న పెద్ద ఎలుక, అది పెద్ద సైజు పందికొక్కు కాదు, అది ఒక ఎలుకలాగా ఉంటుంది. పులినే పూసుకుంటూ పోతూ ఉంటుంది. పులి కూడా ఏమి చేయదు, ఏ ప్రాణి కూడా దాన్ని వేటాడదు, భయం లేదు దానికి, హాయిగా తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడో అపురూపంగా మరీ ఆకలి వేసి ఏమైనా వేటాడతాయేమో కానీ అది హాయిగా తిరుగుతూ ఉంటుంది అడవిలో. దీన్ని చూసి సైంటిస్టులు దీని మీద రీసెర్చ్ చేయాలి అనుకున్నారు. ఇది ఏమిటి ఇంత ధైర్యం దీనికి అని. మామూలుగా ప్రాణులన్నీ కూడా భయపడి పారిపోతూ ఉంటాయి. ఈ కాపబెర్రా ఏమిటో హాయిగా సంతోషంగా సుఖంగా సొంత ఇంట్లో తిరిగినట్టుగా తిరుగుతోంది అడవిలో. దీని మీద రీసెర్చ్ చేయాలి అని రీసెర్చ్ చేశారు. చేస్తే వాళ్ళకి తెలిసింది ఏమిటి అంటే, దీనికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే దాని వాసన వల్ల వచ్చింది. దాని శరీరానికి ఒక వాసన ఉందిట. ఈ జంతువులు దాన్ని ఎందుకు వేటాడవు అంటే ఆ వాసన వల్ల. చెడు వాసన కాదు, చాలా మంచి వాసన.
ఆ వాసనకి అవి మైమరిచిపోయి దాని దగ్గరికి వెళ్ళంగానే ఏదో మత్తులో ఉన్నట్టుగా అయిపోతున్నాయి అవి, దాన్ని సహకరిస్తున్నాయి. ఏ ప్రాణి దగ్గరకు వచ్చిన క్రూర మృగము, ఆ మృగము తమ జాతిదే ఈ ప్రాణి అనుకుంటూ ఉన్నాయి. ఎంత ఆశ్చర్యం! తమ జాతి ప్రాణి ఏమో ఇది అని అనిపిస్తోంది వాటికి. వేరే కాదు. ఈ వాసన దానికి ఎట్లా వచ్చింది అనే దాని మీద మళ్ళీ రీసెర్చ్ చేశారు. మంచి వాసన, ఈ వాసన ఎట్లా వచ్చింది దానికి అని అంటే, దానికి భయం లేదు, ఎప్పుడు హాయిగా శాంతంగా ఉంటుంది. అది తన పాటికి తానేదో తన తిండి తినుకుంటూ ఉంటుంది. ఈ ఒక్క స్వభావంతో దానికి మంచి వాసన వచ్చింది. ఆ వాసన కారణంతో అది మరి ఆ ప్రాణులకి పడుతుందో పడదో మనకు తెలియదు, కానీ దాని కారణంగా ఏ మృగము కూడా దాన్ని వేటాడటం లేదు, దానికి ఆ ధైర్యం వచ్చింది అని. దీన్ని బట్టి వాళ్ళు తేల్చింది ఏమిటి అని అంటే, ఏదైతే మన భారతదేశంలో యోగం చెప్తున్నారో, ఈ యోగం చేస్తే ఈ శాంత స్వభావం వస్తుంది, శాంత స్వభావం వచ్చిన వాళ్ళ దగ్గర ఒక రకమైన వాసన ఉంటుంది అని శ్వేతాశ్వతరోపనిషత్తు చెప్తుంది. చూడొచ్చు మీరు, యోగం చేస్తే ఒక రకమైన వాసన. అప్పాజీ వారు వచ్చి వెళ్తే ఆ రోజంతా కూడా అదే వాసన ఉంటుంది ఇంట్లో. మళ్ళీ నేను వచ్చాను అని తెలిపేలాగా మళ్ళీ అదే వాసన వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. చాలామందికి అనుభవమే కదా దత్తభక్తుల్లో. ఒక విభూతి వాసన, ఒక గంధం వాసన, మంచి సుగంధం. అలా శ్వేతాశ్వతరోపనిషత్తులో చెప్పినట్టుగా యోగం చేస్తే ఆ యోగంతో ఒక వాసన, శాంత స్వభావం, దాంతో భయాన్ని గెలిచి హాయిగా తిరుగుతోంది. శాంతంగా ఉండే ఒక ప్రాణి, ఒక ఎలుకకే ఆ స్థితి ఉంటే, యోగంతో శాంత స్వభావాన్ని పొందితే మనుష్యులకి భయం పోదా చెప్పండి? పోల్చి చూసుకుంటే మనుష్యులకి పోతుంది. అట్లాగే ధైర్యంగా నిలబడ్డాడు. ఎవరు? ఆ వృషకేతు. యోగ ప్రభావం. యోగా చేయండి, క్రియాయోగం అభ్యాసం చేయండి, ప్రాణాయామం చేయండి, యోగాసనాలు చేయండి, మంచిది. మార్పు చూస్తారు మీరు. ఒక 40 రోజులు మానకుండా చేస్తే మార్పు మీకే తెలుస్తుంది. సులభం, చాలా తేలిక, ఏం కష్టమేం లేదు, చాలా తేలిక. ఊపిరాడతారా? ముక్కుందా మీకు లేదా చెప్పండి? ముక్కున్న వాళ్ళంతా చేయొద్దండి. నాకైతే ఉందండి ముక్కుంది, అమ్మయ్య సంతోషం. ముక్కుతో ఊపిరాడతారు కదా, ఊపిరాడే వాళ్ళంతా చేయొద్దండి. ఊపిరాడే ప్రతి వాడు చేయవచ్చు యోగం. చేస్తారా? అందరూ చేయొచ్చు. వాళ్ళు వీళ్ళు అనే ప్రశ్న లేదు. ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా చేయాలి. అటువంటి ఆ యోగంతో ఆ స్థితి వచ్చినట్టుగా మహాయోగిలాగా నిలబడి ఉన్నాడు ఆ వృషకేతు. ఈ మాటలు అన్నాడు యవనాశ్వుడు. నువ్వేమిట్రా నాతో యుద్ధం చేసేది? నువ్వు ఇంకా చిన్నవాడివి, నేను ఇంత గొప్పవాణ్ణి, ఇంత పెద్దవాణ్ణి, ఇంత సైన్యం ఉంది అని అన్నాడు. అంటే అప్పుడు వృషకేతు అన్నాడు, మహారాజా, నువ్వు గొప్పవాడివే అయి ఉండొచ్చు, సందేహం లేదు. నీ దగ్గర చాలా పెద్ద సైన్యం ఉంది, సందేహం లేదు. కాకపోతే నీకు నాకు ఉండే ఒక తేడా ఏమిటో చెప్పనా? చెప్పు. నీకు కృష్ణ దర్శనం కాలేదు, నాకు కృష్ణ దర్శనం అయింది, కాబట్టి నేనే గెలుస్తాను యుద్ధంలో అన్నాడు. ఎవరు? వృషకేతు. చప్పట్లు వద్దా అండి? వింటున్నారా లేదా మీరు? కృష్ణ దర్శనానికి చెప్పిన మాట ఏమన్నాడు? కృష్ణ దర్శన హీనోసి నసమో మద్బలేన వై. చాలా గొప్పవాడివే నువ్వు, కాబట్టి ఒక హీన స్థితిలో నువ్వు ఉన్నావు. ఏమిటి ఆ హీన స్థితి? కృష్ణ దర్శన హీన స్థితి. ఇంకా నీకు కృష్ణ దర్శనం కాల. చాలామందిని మన దత్తభక్తులు పిలుస్తారు, ఒకసారి వచ్చి మా గురువుగారు స్వామిజీ వారి దర్శనం చేయండి. కదలరు. రెండోసారి, మూడోసారి, 10వ సారి, 100వ సారి అయినా కదలరు. అప్పుడు మనస్సులో ఏమనుకుంటారు? ఏమోలే, వాళ్ళ అదృష్టం అంతే, ఏం చేస్తాం, మనకి భాగ్యం ఉంది, మనకి అదృష్టం ఉంది, వాళ్ళకి అది లేదు, మానేస్తారు. అలాగే నేను కృష్ణ దర్శనం చేసుకున్నా, నువ్వు చేసుకోలేదు, కాబట్టి నాతో నువ్వు యుద్ధం చేయలేవు.
యుద్ధం చేసినా నేనే గెలుస్తా. ఈ మాట వృషకేతువు చెప్పి, తర్వాత ఎవరు ముందు బాణం ప్రయోగించాలి అని వాళ్ళిద్దరిలో పెద్ద వాగ్వాదం. ఎవరు ముందు బ్యాటింగ్ చేయాలి అని పిల్లలు తగాదా పడుతూ ఉంటారు. చిన్నప్పుడు చూసే ఉంటారు క్రికెట్ మ్యాచ్లో, ఎవరు ముందు బౌలింగ్ ఎవరు బ్యాటింగ్. ఈలోగా చీకటి అయిపోతుంది, వీళ్ళిద్దరూ పోటీ పడుతూ ఉంటారు, ఈ టీమా ఆ టీమా. నేను బ్యాట్, వాడు ఎక్కడో ఇంటి నుంచి బ్యాట్ పట్టుకొచ్చాడు, వాడిది బ్యాట్, నేనే బ్యాటింగ్ అంటాడు వాడికి అసలు బ్యాట్ పట్టుకోవడమే రాదు. వాడికి వీడికి తగాదా, ఎవరు ముందు బ్యాటింగ్ అని. ఈలోగా సూర్యుడు అస్తమించి చీకటి, అందరూ ఇళ్ళకి వెళ్ళి, మ్యాచ్ లేదు ఏమీ లేదు. ఆ రకంగా వీళ్ళకి గొడవ మొదలైంది. ఏమిటి, నువ్వు ముందు బాణం ప్రయోగించు అంటే నువ్వు ముందు బాణం ప్రయోగించు. ఎవరు బాణం ప్రయోగిస్తారు? ఎందుకంటే వృషకేతువుకి యుద్ధం చేయటం ఇష్టం లేదు. కృష్ణుడి నుంచి వచ్చాడు కదా, యుద్ధం కాదు ఆయనకి కావాల్సింది, గుర్రం కదా. వాళ్ళిద్దరూ తగాదా, నువ్వంటే నువ్వు ఇద్దరు కూడా. ఇప్పుడు యవనాశ్వుడే ఇక లాభం లేదు అని బాణాలు వేసి యుద్ధం ప్రారంభించాడు. అక్కడ కూడా జైమిని మహర్షి మనకి చమత్కారం చూపించారు. భక్తులు ఎప్పుడు యుద్ధాన్ని కోరుకోరు, భక్తులు ఎప్పుడు శాంతినే కోరుకుంటారు. విశేషంగా భారతీయులు ఎప్పుడు శాంతినే కోరుకుంటారు, యుద్ధాన్ని కోరుకోరు. అలా అని ఆక్రమిద్దామని చూస్తే మాత్రం ఆపరేషన్ సింధూర్తో తయారుగా ఉంటారు అని కూడా మనకి స్పష్టంగా అక్కడ చెప్పారు. పిచ్చి ఆక్రమణలు చేస్తే చేతకాని వాళ్ళగా కూర్చోవాల్సిన పని లేదు కదా, అది దేశ సంరక్షణకి మంచిది కాదు. అందుకనే యవనాశ్వుడే యుద్ధం ప్రారంభించాడు, ముందు బాణాలు వేశాడు. సరే, ఇక యుద్ధం ప్రారంభమైంది కదా, అందుకనే వృషకేతువు కూడా యుద్ధాలు ప్రారంభించి బాణాలు వేస్తూ ఉన్నాడు. ఆ యుద్ధంలో వృషకేతువు మూర్ఛపోయాడు. వృషకేతువు మూర్ఛపోయేసరికి భీమసేనుడికి భయంకరమైన కోపం వచ్చింది. భీముడికి సహజ సిద్ధంగానే కొన్ని శక్తులు ఉన్నాయి, నాన్నగారి నుంచి వచ్చిన శక్తులు. అవి ఏమిటి అంటే, ఒక్కసారి అట్లా లాంగ్ జంప్ చేస్తాడు ఆయన, ఆంజనేయ స్వామి. ఆయన ఎగిరేవాడే, భీమసేనుడు కూడా. ఇవన్నీ సిద్ధులు ఆయనకి ఉన్నాయి. ఒక్కసారి అక్కడ దూరంగా కూర్చొని చూస్తున్నాడు కదా, అక్కడి నుంచి ఎగిరాడు. మా అబ్బాయిని బాణాలతో కొట్టేశాడని కోపంగా భీమసేనుడు ఒక్కసారి ఎగిరాడు. ఆ ఎగిరిన ఎగురుకి, ఆ రభసకి విపరీతమైన గాలి పుట్టింది. ఆ గాలికే వందలాది మంది సైన్యం లేచిపోయారు. గాలికి, ఆయన నుంచి పుట్టిన గాలికి. చూసారా, అది భీమసేనుడి యొక్క శక్తి. వాయుదేవుడు ఆయన. జై బలో వాయుదేవ స్వామికి జై. ఆయనే వాయుదేవుడు, ఆయనే భీమసేనుడు. పాండవుల్లో ఒక్కొక్కళ్ళ స్మరణ ఒక్కొక్క ఫలాన్ని ఇస్తుంది అని భాగవతం చెప్తుంది, భారతం చెప్తుంది. వారిలో భీమసేనుడి స్మరణ చేస్తే హృదయం బాగుంటుంది, గుండె కొట్టుకోవటం బాగుంటుంది. భీమసేనుడి యొక్క శక్తి అది, హృదయస్థానం. మధ్యముడు కదా, మధ్యమ, అక్కడ ఉన్నాడు ఆయన, కాపాడుతున్నాడు. భీమసేనుడు పేరే అట్లా ఉంది. అట్లా భీమ బలము, హృదయానికి భీమ బలం. మనం పడుకున్నా కూడా అది పనిచేస్తూ ఉంటుంది. భీమసేనుడు ఎగిరేసరికి ఆ ఎగిరిన ఎగురుడికి ఆ వాయుదేవుడి సహకారం భీమసేనుడికి, దాంతో సైన్యం అంతా కూడా ఆకాశానికి లేచిపోతున్నారన్నట్టుగా అనిపించింది. భీముడు చేసిన ఆ యుద్ధానికి వాసుదేవస్య మాహాత్మ్యం అశ్రుత్వాచ యథా జగత్. ఎవరైతే శ్రీకృష్ణుడి మహిమని, భగవంతుడి లీలా విశేషాల్ని, భగవంతుడి మహాత్మ్యాన్ని విని ఉండరో, ఎవరైతే దాన్ని మనస్సులో తలుచుకుని ఉండరో, స్మరించి ఉండరో, వాళ్ళు ఎలాగైతే సంసారంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారో ఆ ప్రకారంగా ఆ సైన్యం కూడా చల్లా చెదురుగా అటు ఇటు పడిపోయింది అని వర్ణిస్తారు. అక్కడ కూడా భక్తి, సైన్యాన్ని వర్ణిస్తూ కూడా భక్తి. అది జైమిని భారతం. ఇటువంటి వర్ణనలు మనం భారతంలో చూడలేం. ఎందుకంటే భారతంలో ఇలా చెప్పేశారనుకోండి, యుద్ధం నుంచి మనం భక్తిలోకి వెళ్ళిపోతాం, మనస్సు భక్తిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ యుద్ధం ప్రధానం భారతంలో, ఇక్కడ యుద్ధం ప్రధానం కాదు, యుద్ధంలో కూడా భక్తి ప్రధానం. అది విశేషం. అందుకనే ఆ అశ్వమేధ యాగంలో ఉండే యుద్ధాన్ని తీసుకొచ్చి మనకి చెప్పారు. ఎవరు వాసుదేవుడి స్మరణ, భగవంతుడి ప్రార్థన
భగవంతుడి లీలా విశేషాలు మాట్లాడుకోవటం, చదువుకోవటం, గుర్తు చేసుకోవటం ఇవి చేస్తూ ఉంటారో వాళ్ళు స్థిరంగా ఉంటారు. వాళ్ళు కదిలిపోరు, కష్టాలకి కదిలిపోరు. వస్తాయి, కష్టాలు రాకుండా ఉంటాయా? వచ్చినప్పుడు కదిలిపోకుండా ఉంటారు కాబట్టి వాళ్ళు త్వరగా కష్టం నుంచి బయటపడతారు. అది విశేషం. ఏమండి, అది కావాలి మనకి. ఎందుకంటే చేసుకున్న కర్మని బట్టి వచ్చింది. మనకి ప్రారబ్ధం అనేది ముఖ్యం, ప్రారబ్ధం అనేది, అంతేగాని అదృష్టం అనేది కాదు. మనకి అదృష్టం కాదు, ప్రారబ్ధం. ప్రారబ్ధంలో సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. ప్రారబ్ధం అనేది చాలా మంచి పదం వేదాంతంలో. ప్రారబ్ధం, నువ్వు సుఖం అనుభవించినా ప్రారబ్ధమే, సుఖ ప్రారబ్ధం. దుఃఖం అనుభవించినా ప్రారబ్ధమే, అది దుఃఖ ప్రారబ్ధం. కానీ మనం ఆలోచించేది అదృష్టం గురించే ఆలోచిస్తాం. అదృష్టం అనేది నెగటివ్ వర్డ్, అదృష్టం అనేది నెగటివ్. కానీ మనకి పాజిటివ్గా కనిపిస్తుంది అదృష్టం అనేది నెగటివ్. ఎందుకంటే ప్రయత్నం చేస్తూ ఫలించకపోతే అదృష్టం లేదు అని నీరసపడిపోతారు. అవునా కాదా? అదే ప్రారబ్ధం అనుకునేవాడు, ఏదో నాకు ఫలించలేదు, ప్రారబ్ధం, మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేద్దాం, ప్రారబ్ధం ఎట్లా ఉందో మళ్ళీ గెలిస్తే గెలుస్తాను. అందుకనే ప్రారబ్ధం అనేది చాలా విశేషమైంది. ఈ ప్రారబ్ధంలో అదృష్టము విత్ ప్రయత్న, అది అదృష్టము ప్రయత్నంతో పాటుగా అదృష్టం. నేను ప్రయత్నశీలిని అయి ఉంటాను, ప్రారబ్ధం, నా ప్రయత్నం బాగుంటే, నా ప్రారబ్ధం బాగుంటే నాకు ఫలం వస్తుంది. అంతేగాని అదృష్టాన్ని నమ్ముకుని లేరు అక్కడ. చూసారా? అదృష్టాన్ని నమ్ముకుని ఇది ప్రొద్దున లేచి పేపర్ ఓపెన్ చేసి జాతకం చూసుకుని ఈరోజు వృశ్చిక రాశి ఎట్లా ఉంది, మీరు బయటికి వెళ్తే మంచిది కాదు, పేపర్ మడత పెట్టి పడుకోవటం. పేపర్లో చెప్పారని వెళ్లకుండా ఉంటే పనులు అవుతాయా? సరే, ఏం చేయాలైతే? దాన్ని నమ్మద్దా? పోనీ ఏదో వృశ్చిక రాశికి ఏదో చెప్పారు, ఎవరైనా వృశ్చిక రాశి ఉంటే భయపడద్దు. ఏదో నోటికి వచ్చింది, ఏదో రావాలి కాబట్టి వృశ్చిక రాశి అని వచ్చింది, పోన్లే మంచిదవది. అక్కడ అలా చెప్పారు అని అంటే దానికి ఏదైనా ఒక శ్లోకం చెప్పుకో, ఒక దత్తస్తవం చెప్పుకో, ఒకటి ఏదైనా ప్రార్థన చేసుకో, చేసుకుని బయటికి వెళ్ళు, అంతే. అంతేగాని వృశ్చిక రాశి బాగులేదు కదా అని చెప్పి నువ్వు ఏ ప్రయత్నము లేకుండా ఉండిపోతే తప్పు కదా అది. అందువల్ల ప్రారబ్ధం అనేది నడిపిస్తూ ఉంటుంది, దాన్ని అనుభవించాలి. ఇది ప్రారబ్ధం. ఎందుకండి నాకు ఇవన్నీ తెచ్చిపెట్టారు, నాకు అక్కర్లేదు, ప్రారబ్ధం. కూరలా వచ్చాయి, పెళ్లి భోజనం వచ్చింది అనుకోలా. ఆశ్రమానికి వస్తారు చాలామంది భక్తులు, పెళ్లి భోజనం దొరుకుతుందని వస్తారా? లేదుగా. స్వామిజీ వారి దర్శనం అవుతుంది అని వస్తారు. ఆ రోజు ఎవరిదో ఆశ్రమంలో పెళ్లి ఉంది, వాళ్ళందరికీ పెళ్లి భోజనం పెట్టించారు, దొరికింది. దొరికితే ప్రారబ్ధం, సుఖ ప్రారబ్ధం. గురు దర్శనానికని వచ్చాము, పెళ్లి భోజనం పెట్టించారు, గురు కృప అనుకోవాలి మనస్సులో, అంతే కదా. అది ప్రారబ్ధం. అలా మనము ఆ ప్రారబ్ధాన్ని అర్థం చేసుకుని జీవితాన్ని సుఖం చేసుకోవచ్చు. ఇక్కడ వాసుదేవస్య మాహాత్మ్యం అశ్రుత్వాచ యథా జగతు, అలా ఆ స్థితిలో ఉన్నాడు. ఇంతలో ఆ వృషకేతువు, భీముడు వచ్చి యుద్ధం ప్రారంభించాడు కదా, వృషకేతువు మూర్ఛ నుంచి పైకి లేచాడు. స్పృహ వచ్చింది. మళ్ళీ లేవంగానే ఎవరు నన్ను ఇక్కడ పడేశారు, మళ్ళీ యుద్ధం చేస్తాను అని చాలా తీవ్రంగా కోపం వచ్చి మళ్ళీ యుద్ధం ప్రారంభించాడు. విజృంభించి ఆ యవనాశ్వుడి మీద బాణాలు ప్రయోగించాడు. ఎవరు? వృషకేతు. తీవ్రంగా గుండెల్లో గుచ్చుకోవటం వల్ల ఆ యవనాశ్వుడు నేల మీద పడిపోయాడు. యుద్ధంలో జరిగింది. యుద్ధానికి ఎక్కువగా పోలా, యుద్ధాన్ని వర్ణించదలుచుకోలా, అంతే చెప్పారు. కృష్ణ భక్తి కదా మనకు ముఖ్యం. అందువల్ల ఆ యుద్ధం జోలికి ఎక్కువగా పోకుండా యవనాశ్వుడికి ఆ వృషకేతువుకి ఘోరంగా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వృషకేతువు కొట్టాడు. అలా కొట్టగా యవనాశ్వుడు పడిపోయాడు. పడిపోయి మూర్ఛ తప్పిపోవటమే కాకుండా యవనాశ్వుడి పుత్రుడైన సువేగుడు అది చూసి చాలా కోపించి భీమసేనుడి మీద యుద్ధానికి వచ్చాడు. సువేగుడు అనేవాడు.
అప్పుడు ఆ భీమసేనుడు గదతో ఆ సువేగుడితో యుద్ధం చేస్తున్నాడు. వాడి చేతిలోనూ గద ఉంది, భీముడి చేతిలోనూ గద ఉంది. ఇద్దరూ కూడా భీకరమైన యుద్ధం చేస్తున్నారు. ఒక ఏనుగు తీసి విసిరాట సువేగుడు. వాడి బలం చూడండి. ఏం దొరకలా, ఏనుగు దొరికింది. ఏనుగు తిప్పి విసిరేసాడు. పూర్వకాలంలో వాళ్ళ బలం అట్లా ఉండేది, శక్తి అట్లా ఉండేది. భీముడు చూశాడు, ఏనుక్కి మరి ఇంకేం ఆంతుంది, చిన్న చిన్న బాణాలు వేస్తే ఏనుకేమవుతుంది, అటు ఇటు ఇంకో ఏనుగు, ఆయన ఇంకో ఏనుగు తీసి ఆయన విసిరేశాడు. ఏనుగులు గాల్లో కొట్టుకున్నాయని. ఏనుగులతో యుద్ధం చేయటం ఏంటండి? భీముడు అట్లాగే చేస్తాడు కదా. భీముడు మనలాగా చిన్న గులకరాళ్ళు ఇవి పెట్టి యుద్ధం చేస్తాడు లేదు కదా. భీముడు అంటే ఆ మాత్రం ఏనుగులు గుర్రాలు ఉంటేనే యుద్ధం అది. అలా ఈయన ఒక ఏనుగు, ఆయన ఒక యోగి, భయంకరంగా వీళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఇలా ఆ ధర్మ మర్మాలు తెలిసినటువంటి ఆ వృషకేతు, మేము అశ్వాన్ని తీసుకెళ్దామని వచ్చాము, అంతేగాని ఇక్కడ ఎవరినో చంపాలని రాలేదు. మా ఉద్దేశం అది కాదు. యుద్ధం చేయాలి అని కూడా రాలేదు మేము. మన పని ఎంత ఉందో ఆ పని చూసుకుని ముగించుకుని వెళ్ళిపోవటం బుద్ధిమంతుడు. అక్కర్లేకుండా అక్కర్లేనివన్నీ చేసి ఉన్నది కూడా పాడు చేసుకుని అవన్నీ చేయకూడదు. అది ఆయనకే సరిపోతుంది, మనకందరికీ సరిపోదు. చూసిరా అంటే కాల్చి వచ్చాడు అని ఆంజనేయ స్వామికి మాత్రమే సరిపోదు. ఆయన కూడా బాధపడ్డాడు తర్వాత, అరే కోపంలో ఎంత పని చేశాను, ఏమైనా సీతామాత కాలిపోయిందేమో ఈ అగ్నిలో పడి అని ఆయన కూడా అనుకున్నాడుగా మనస్సులో. అప్పుడు అన్నాడు ఆయన, ఎంత చెప్తే అంత చేస్తే బాగుండేది, నాకెందుకు ఇవన్నీ అక్కర్లేని పనులు, ఈ కోతి బుద్ధి మారదు అని కూడా అనుకున్నాడు ఆయన మనస్సులో ఆంజనేయ స్వామి. ఆయన కాబట్టి చెల్లింది, మనకవుతుందా? కాబట్టి ఆ పని ఎంతవరకు అంతవరకు చేయాలి. అదే అక్కడ మనకు చూపిస్తూ ఉన్నారు. వృషకేతు మాటల్లో ఆయన చెప్తున్నారు, రాజ్యాన్ని అంతం చేయాలి అని రాలేదు, రాజుగారిని సంహారం చేయాలి అని కూడా మేము ఇక్కడికి రాలేదు. యత్కించిద్ విద్యతే పుణ్యం కృష్ణారాధన సంభవం. కృష్ణుణ్ణి ఆరాధన చేయటం వల్ల ఏదైనా పుణ్యం అనేది నాకు కలిగి ఉంటే, భగవంతుణ్ణి ఆరాధన చేయటం వల్ల పుణ్యం అనేది వస్తుంది. ఎలా వస్తుంది అంటే, భగవత్ సన్నిధి, గురు సన్నిధి వల్ల మన పాపాలు ఎలా పోతాయి అనంటే, మన మనస్సు శుద్ధమవటం వల్ల పోతాయి. ఎవరైనా పెద్దలు చుట్టూ ఉంటే, ఎవరైనా గొడవ చేస్తూ ఉంటే, ఇంటికి పెద్దలు వచ్చినప్పుడు మనం ఏమంటాం, ఆ పిల్ల వాళ్ళు వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు, తెలీదా అని అంటాం కదా. అంటే ఆ పెద్దల సన్నిధిలో మనం ఎలాగైతే ఉంటామో, గురు సన్నిధిలో, భగవంతుడి సన్నిధిలో మన మనస్సు ఆ ప్రకారంగా ఉంటుంది. ఎందుకంటే భయం, భగవంతుడి దగ్గరగా ఉంది. దాంతో మన మనస్సులో తెలియని ఒక వేడి పుడుతుంది. ఇదంతా బయటికి తెలిసేది కాదు. భగవత్ సన్నిధికి వెళ్ళంగానే మన మనస్సులో ఏకాగ్రం అవటం వల్ల ఒక వేడి పుడుతుంది. సైన్స్ ఇది. ఆ వేడి పుట్టడం వల్ల మనలో ఒక తాపం కలిగి, ఆ తాపానికి పాపం కాలిపోతుంది. ఎప్పుడైతే పాపం కాలిపోయిందో అప్పుడు పుణ్యం పుట్టింది. అందుకనే భగవద్ ఆరాధన వల్ల పుణ్యం కలుగుతుంది. భగవంతుడేం పుణ్యం ఇవ్వడు మూటలు మూటలు తీసుకొచ్చి, నువ్వు నాకు ఒక మూటలతో మల్లె పూజ చేశావు కాబట్టి ఇదిగో నీకు ఒక మూట పుణ్యం ఇస్తున్నాను. భగవంతుడేమనడు, ఆ మల్లెపూలు ఇచ్చింది ఆయనే. నువ్వు చేస్తే ఏం, చేయకపోతే ఏం. నువ్వు ఆ సమయంలో మనస్సు నిలిపావు కాబట్టి నీ మనస్సు శుద్ధమయ్యి నీకు పాపం పోతుంది. ఇది సైన్స్. కాబట్టి పిల్లల్ని మనం ప్రతిరోజు పూజా గదిలో కాసేపు కూర్చోబెట్టాలి. వాళ్ళు కూర్చోవాలి. ముందు అటు ఇటు ఆడుతూ ఉంటారు, కొంచెం చంచల బుద్ధి, తర్వాత నిదానంగా సెటరేట్ అవుతారు. అలా ఆ ప్రకారంగా నేను భగవద్ ఆరాధనతో, కృష్ణుణ్ణి పూజించడంతో ఏదైనా పుణ్యం అనేది సంపాదన చేసుకుని ఉంటే, సర్వేణ తేన రాజాసౌ పునర్జీవతు సంగరే, నేను ఆ పుణ్యమంతా కూడా ధారపోస్తున్నాను. ఆ పుణ్యంతో ఈ రాజుగారు మళ్ళీ జీవించాలి. పునర్జీవతు సంగరే, పడిపోయి ఉన్నాడు, బతికి ఉన్నాడో పోయాడో కూడా తెలియటంలా ఈ యవనాశ్వుడు. నేను నా పుణ్యాన్ని ధారపోస్తున్నాను, ఈ పుణ్యంతో ఈయన మళ్ళీ బతకని. ఎవరైనా హాస్పిటల్లో చేరి ఉంటే, ఎవరికైనా ఏదైనా ప్రమాదం అయి ఉంటే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తామే, స్వామి
నా ఆయుస్సు పోసి, చాలా మనకు అంత దగ్గర వాళ్ళైతే, నా ఆయుస్సు పోసి వాళ్ళని కాపాడు, నా పుణ్యం పోసి వాళ్ళని కాపాడు అని ప్రార్థన చేస్తుంది. ఇది ఇక్కడి నుంచే మొదలైంది. అలా వృషకేతువు ప్రార్థన చేస్తున్నాడు. పౌరుషం వేత్తి మే కస్తు చేన్న జీవతి పార్థివ. ఈ రాజుగారు, ఈ యవనాశ్వుడు మళ్ళీ జీవించాలి. జీవించకపోతే నేను ఎవరితో యుద్ధం చేసేది? యుద్ధం చేసి నా పౌరుషం ఏమిటో చూపించాలి. ఇప్పుడే మొదలైంది, అప్పుడే ఏది ఇంకా ఫస్ట్ ఓవర్లోనే బౌల్డ్ అయినట్టుగా అయిపోయాడు ఆయన. అలా అయిపోతే క్రికెట్లో ఏం పరిస్థితి అండి? ఆడదామని వచ్చిన వాళ్ళు అలా అయిపోయింది కథ. ఇది అయిపోయి ఈ యవనాశ్వుడు పడిపోతే నేను ఎవరితో యుద్ధం చేయాలి? ఇప్పుడే యుద్ధం ప్రారంభమైంది. ఒప్పుకోక అపురూపంగా ఒప్పుకున్నారు, నువ్వు కూడా యుద్ధానికి రావచ్చు అని. అవును కదా? మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడే వచ్చాను, ఇప్పుడే పడిపోయాడు, ఇందుకోసమైనా ఈయన్ని బతికించు అని భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఆ వృషకేతు ఊపిరి ఆడితే ఆయన బతుకుతాడేమో అని భావన చేసి తన ఉత్తరీయంతో దగ్గరికి వెళ్ళి, అక్కడ పడిపోయి ఉన్నాడు ఆ యవనాశ్వుడి దగ్గరికి వెళ్ళి వృషకేతు విసురుతాడు గాలి ఆడిని కొద్దిగా. ఆ సమయంలో ఎవరు సైన్యం దగ్గరికి రాలేదా అంటే రాలేదు. ఎందుకు రాలేదు? ఒకవైపు భీమసేనుడు ఉన్నాడు, భయపడిపోయి ఉంది సైన్యం అంతా. పైగా తన రాజు పడిపోయి ఉన్నాడు కాబట్టి సైన్యం ఇక వచ్చే పరిస్థితి లేదు. ఈయన దగ్గరికి వచ్చి వీస్తున్నాడు. అలా వీచి బాగా గాలి ఆడిన తర్వాత కొద్దిగా స్పృహలోకి వచ్చాడు. ఎవరు? ఆ యవనాశ్వుడు. మళ్ళీ కొద్దిగా తెలివి వచ్చింది. ఆ కర్ణపుత్రుడు చాలా కరుణాహృదయుడు అని వర్ణించారు. వృషకేతువు ఆ కర్ణపుత్రుడు చాలా మంచివాడు, మంచి మనస్సు. ఇప్పుడు ఆ యవనాశ్వుడు ఎప్పుడైతే లేచాడో, లేవంగానే చూస్తూ, ఎక్కడ వృషకేతువు, నాతో యుద్ధం చేయడానికి రా అని అరుస్తున్నాడు. పక్కనే ఉన్నాడు, ఎక్కడో లేడు, పక్కనే ఉన్నాడు. పక్కనే ఉండి వీస్తున్నాడు. ఇది చూసి ఆయనకి అర్థమైపోయింది. ఎవరికి? యవనాశ్వుడికి. ఓహో, నేను పడిపోయానని తెలుసుకుని శత్రువైతే గనక చంపేసి ఉండేవాడు, పోతే పోన్లే అని అనుకునేవాడు. అలా అనుకోకుండా నా కోసం దగ్గరికి వచ్చి వీచి నాకు ప్రాణాలు పోసి మళ్ళీ నన్ను బతికించాడు అని అంటే ఎంత మంచి మనస్సు. ఇటువంటి వాడితో నేను యుద్ధం చేయకూడదు మనస్సులో అనుకున్నాడు. ఎవరు? యవనాశ్వుడు. అది మాత్రమే కాదు, ఈ వృషకేతువే ఇలా ఉంటే ఈ వృషకేతువుని ఇంత బాగా తయారు చేసిన కృష్ణ పరమాత్మ ఎలా ఉంటాడో అని మనస్సులో అనిపించింది యవనాశ్వుడు. ఇప్పుడు భక్తులు శిష్యులు ఎలా ఉండాలి అంటే, వాళ్ళని చూసి మిగతా వాళ్ళు, కొత్త వాళ్ళు అనుకోవాలి, వీళ్ళే ఇలా ఉంటే వీళ్ళ గురువుగారు గణపతి సచ్చిదానంద స్వామీజీ ఎలా ఉన్నారో ఆయన్ని చూడాలి అని అనిపించాలి మనస్సులో. మాటలతో మాత్రమే కాదు, చేతల్లో కూడా, గుణంలో కూడా అంత మంచిగా ఉండాలి. అదే మనం గురు కీర్తిని వృద్ధి చేసేది. మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి లాగా ఉంటే ప్రయోజనం లేదు కదా. శాంతం మాటలు చెప్తాం, ఎప్పుడు కోపడుతూ ఉంటాం, అట్లా లాభం లేదు, దానివల్ల ప్రయోజనం లేదు. అందుకనే ఆ గుణాన్ని కూడా సంపాదన చేసుకోవాలి. అంత మంచి గుణంతో ఉన్నాడు కాబట్టి ఆ యవనాశ్వుడికి కూడా మనస్సులో అనిపించింది, నేను వెళ్ళి ఒకసారి ఆయన్ని దర్శనం చేసుకుంటా. ఇప్పుడు ఏమైనా ఈ వృషకేతువుతో యుద్ధం చేస్తే నేను ధర్మం తప్పిన వాడిని అవుతాను. ప్రాణాలు పోసిన వాళ్ళతో ఎవరైనా యుద్ధం చేస్తారా అండి? తప్పు కదా. అన్నం పెట్టినవాడు, విద్య చెప్పినవాడు, జన్మనిచ్చినవాడు, ప్రాణం పోసినవాడు, మనకు కష్టకాలంలో సహాయం చేసినవాడు, మనకు ఆధ్యాత్మిక విద్య దారి చూపించినవాడు, వీళ్ళని సాక్షాత్తు భగవంతుడిగా చూడాలి అని శాస్త్రం చెప్తుంది. భగవంతుడిగా చూడాలి. ఎందుకంటే వాళ్ళు బతికటానికి ఒక దారి చూపించారు. గురువు అయితే ప్రాణాలు పోయిన తర్వాత కూడా దారి చూపిస్తాడు. అందుకనే గురువు భగవత్ స్వరూపుడు సాక్షాత్. కాబట్టి నేను ఈ వృషకేతువుతో ఇప్పుడు యుద్ధం చేయటం ధర్మం కాదు. ఇప్పుడు నా శరీరంలో ప్రాణాలు నిలబడి ఉన్నాయి అంటే అందుకు కారణం ఈ వృషకేతువు. వీడి వల్లే నేను బతికి ఉన్నా. నీ తండ్రి కర్ణుడు నిరంతరము కోరిన వాళ్ళకి కోరిందంతా ఇస్తూ ఉండేవాడు. ఓ వృషకేతు, నువ్వు నాకు ప్రాణదానం చేశావు.
మీ నాన్నగారు ఇటువంటి దానం ఎప్పుడు చేయలా. నువ్వే గొప్ప, మీ నాన్ననే మీరిపోయావు నువ్వు. మీ నాన్నగారు వస్తువులే దానం చేశాడు, నువ్వు ప్రాణదానం చేసావు నాకు. ఆహా, ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. ఓ వృషకేతు, మీ నాన్న కర్ణుడినే మించిపోయావు నువ్వు, ఆయనకన్నా చాలా గొప్పగా ఉన్నావు. కాబట్టి యుద్ధంలో మరణించిన వాళ్ళకి, ప్రాణాలు పోసిన వాళ్ళకి తిరుగులేదు. నువ్వు నాకు ప్రాణం పోసావు. ఆంజనేయ స్వామి సంజీవని పర్వతాన్ని ఎత్తుకొచ్చి మొత్తం అందరినీ బతికించినట్టుగా. జాంబవంతుడు ఒకానొక సందర్భంలో అడుగుతాడు, అందరూ చనిపోయారు అని అంటారు. అంటే రాముల వారి గురించి అడగడు, లక్ష్మణస్వామి గురించి అడగడు, ఆంజనేయ స్వామి ఎలా ఉన్నాడు అని అడుగుతాడు. అడిగితే చాలా ఆశ్చర్యపోయి, తాత నువ్వు ఎవరి గురించి అడగకుండా ఆంజనేయ స్వామి గురించి ఎందుకు అడుగుతున్నావు అంటే ఆయన అంటాడు, ఒక్క ఆంజనేయ స్వామి బతికి ఉంటే మనమంతా మళ్ళీ బతుకుతాం, అందుకనే అడుగుతున్నా, అందుకనే ఆంజనేయ స్వామి గురించి అడుగుతున్నా. అలా ప్రాణదానం చేసిన వాడు ఆంజనేయ స్వామి. అందుకనే ఆయన ప్రాణదేవుడు. హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ ఉంటే ఇంట్లో అందరూ కూడా మంచి ఆయుస్సుతో ఉంటారు, సుఖంగా ఉంటారు. ప్రాణదేవుడు, ప్రాణదేవుడు. మనకి జై కపీష, జై జై కపీష, ప్రాణదేవ అని కీర్తిస్తారు అక్కడ స్వామిజీ వారు. ప్రాణదేవుడు ఆయన, ప్రాణాలు పోసేవాడు. అలా ఇక్కడ ఈ వృషకేతువు ప్రాణం పోశాడు. నువ్వు అటువంటి ఆ దాతృత్వాన్ని చూపించావు ఓ వృషకేతు. కాబట్టి ప్రాణాలు కాపాడిన వాడితో యుద్ధం చేయటం అనేది ధర్మం కాదు. నేను గనక యుద్ధం చేస్తే కృతజ్ఞుణ్ణి అయిపోతా. కృతజ్ఞత కలిగి ఉండాలి కదా అండి, చేసిన మేలు మర్చిపోకుండా ఉండాలి కదా. కాబట్టి నేను నీతో యుద్ధం చేయను. ఎంతో కరుణతో నువ్వు నన్ను బతికించావు. నువ్వు ఏది కోరుకుంటే అది నీకు ఇచ్చేస్తా. ఎవరు? యమనాశ్వుడు చెప్పాడు. ప్రాణదస్త్వం మదీయోసి యత్వయా పరిభాషితం తచ్ఛ్రుత్వా క్రియతే యుద్ధం న నింద్యోస్తి మాం వినా గృహాణ రాజ్యం సకలం జీవితం వశగం తవ. నువ్వు నా ప్రాణాలు కాపాడావు కాబట్టి నువ్వు ఏది కోరినా ఇస్తాను. అంతెందుకయ్యా, ఇదిగో నా సర్వస్వము, నా రాజ్యం అంతా నీకే ఇచ్చేస్తున్నా, తీసుకో. గుర్రం కోసం కదా మీరు వచ్చారు, గుర్రం ఎందుకు, మొత్తం నా రాజ్యమే మీరు తీసుకోండి. అప్పుడు ఆ అశ్వాన్ని గెలుచుకోవటమే కాకుండా నన్ను కూడా గెలుచుకున్నావయ్యా నువ్వు. అంత మాత్రమే కాకుండా నువ్వు కోపాన్ని కూడా గెలిచావు. కోపాన్ని గెలిచిన వాళ్ళు ప్రపంచాన్నే గెలవచ్చు, చాలా కష్టం. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ. ఈ రజోగుణం నుంచి పుట్టిన కామక్రోధాల్ని గెలిచిన వాళ్ళు ప్రపంచాన్ని గెలుస్తారు. ప్రయత్నం చేయాలి దానికోసం, అంత సులభమైంది కాదు, ప్రయత్నం చేయాలి. అలా నువ్వు కోపాన్ని కూడా గెలిచావు, శత్రువుని రక్షించి వీరుల్లో ఉత్తముడిలాగా నిలిచావు ఓ వృషకేతు. ఇంత గొప్ప వీరుణ్ణి నేను ఎప్పుడూ చూడలా. నీలాంటి వీరుడు నాకు ఇప్పటి వరకు కంటపడలేదు. ఇదంతా కూడా నీకు కృష్ణుణ్ణి దర్శించడం వల్ల కలిగింది అని నాకు అనిపిస్తోంది. నాకు ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా కృష్ణుడి మీద భక్తి కలుగుతోంది నీ వల్ల. చూసారా, వృషకేతువుని పంపించటానికి కారణం అది. అంటే ఒక భక్తుడు తయారవ్వాలి. ఎక్కడికో మనం వెళ్ళాము అంటే ఊరికే వచ్చేయకూడదు. అక్కడికి వెళ్ళి ఒక భక్తుడిని తయారు చేసి ఆ ఊరిలో చాలామంది దత్తభక్తులు ఉన్నారు. మనకి ఏ ఏ ఊర్లలో వాళ్ళు ట్రాన్స్ఫర్లు అయి వెళ్ళారో ఆ ఊళ్ళలో అనఘాష్టమి చేయించడం. మన గన్నవరం బామ్మ కాశీకి వెళ్ళింది. కాశీలో వాళ్ళకందరికీ అనఘాష్టమి అలవాటు చేసి వచ్చింది ఆవిడ. దాంతోనే కాశీలో ఆశ్రమం కూడా వచ్చింది. నిజం ఇది, ఆవిడ ముందని కాదు. కాశీలో అనఘాష్టమి చేయించి ఆ పక్కనే అక్కడ అనఘాష్టమి ప్రసాదం అంతా తీసుకుంటారు కదా. ఆ ప్రసాదం తీసుకున్న తర్వాత ఇది ఖాళీ స్థలం, ఇక్కడ పడేస్తూ ఉండేవాళ్ళట. ఏది? ఒక స్థలంలో. తర్వాత కాశీలో ఒక స్థలం చూడండి అన్నారు అప్పాజీ వారు. మేము వెళ్ళాం, నేను ప్రసాద్ గారు వెళ్ళి అక్కడ మొత్తం అన్ని స్థలాలు వెతుకుతూ ఇదిగో ఇప్పుడు ఈ కేదార్ ఘాట్లో ఆశ్రమం ఉండే స్థలం దగ్గరికి వచ్చాం. వస్తే మాకు అనిపించింది ఇదే ఆశ్రమానికి సరి అయిన స్థలము అని. సరే, అప్పాజీకి అక్కడి నుంచి ఫోన్ చేస్తే బాగుంది, అదే తీసుకోండి అని అన్నారు. అది అంతా రిజిస్ట్రేషన్ అంతా అయింది. అప్పుడు ఎక్కడా గన్నవరం బామ్మ అని వెతుకుతున్నాం. మొత్తం ఎక్కడో ఉంది, ఏదో ఆంధ్ర ఆశ్రమంలోనో ఎక్కడో ఉంది. పిలిపించాం. పిలిపిస్తే
అయ్యో ఈ ప్రాంతం మాకు తెలియకేమిటి, పక్కనే అనఘాష్టమి వ్రతం చేశాం, ఆ ప్రసాదాలన్నీ దీంట్లో వేశాం అని చెప్పింది ఆవిడ. ఓ అందుకనే ఆశ్రమం వచ్చిందా అని కాశీలో. అలా వెళ్ళిన చోట మనం ఒక గుర్తు పెట్టి రావాలి. మన భక్తి, మన మంచి పద్ధతి, మన సంప్రదాయం, ఏదో ఒక దానం, ఏదో ఒక ధర్మం. ఆ కాశీలో ఎన్ని పాపం కుక్కలు, ఎన్ని గోవులు అన్నీ తిరుగుతూ ఉంటాయి, వాటికి ఏదో ఒక ఆహారం పెట్టడం, ఇది భక్తికి సంకేతం. ఆ ప్రకారంగా ఆ వృషకేతువు ఆ మనిషిని మార్చేశాడు, యవనాశ్వుణ్ణి మార్చేశాడు. అందుకనే నేను కృష్ణ భక్తి కలిగి ఉండటం వల్ల శ్రీకృష్ణ అనుగ్రహం నీ మీద ప్రసరించింది కాబట్టి నీకు ఐశ్వర్యం లభించింది, జ్ఞానం అనే ఐశ్వర్యం లభించింది. కాబట్టి నువ్వు కోపాన్ని గెలిచావు. నేను నీకు పూర్తిగా లొంగిపోయా. అయ్యా వృషకేతు, నేను నీకు వశమైపోయా. నువ్వే ఈ రోజు నుంచి నా గురువు. పట్టుకున్నాడు. నువ్వే నా పట్టుకుంటున్నా. వృద్ధుడు ఆయన, వయస్సు అయిన వాడు, ఆయన చీని కాళ్ళు పట్టుకుంటున్నాడు. నువ్వే నాకు ఈ రోజు నుంచి గురువు. నేను నీకు పూర్తిగా వశం, నేను పూర్తిగా లొంగిపోయా. నేను నీ వెంట వచ్చి శ్రీకృష్ణ దర్శనం చేసుకోవాలి అని అనుకుంటున్నా. అలాగే ధర్మరాజుని, అర్జునుడిని కూడా దర్శించాలి అని అనుకుంటున్నా. కాబట్టి ఇక యుద్ధం చాలు. నీ కృపాతిశయతన్నీరేజ పత్రాయితాక్షు యదూత్తం సుమునీంద్ర మానస రిరంసుం కంస విధ్వంసు నవ్యయునద్వైతు భజించి యవ్విభుని సేవంగాంతు నిష్టార్థము. ఒకేసారి ఇన్ని విశేషణాలు ప్రయోగించాడు. కృష్ణుడి మీద భక్తి అట్లా పొంగి వచ్చేసింది యవనాశ్వుడికి. కృష్ణుడిని కీర్తిస్తున్నాడు. కృష్ణం విష్ణుం శ్రీధరం మనం కూడా పాడుకుందాం. ఏమంటున్నాడు? నీ కృపాతిశయతన్, నీ కృప వల్ల నాకిప్పుడు కొద్దిగా కృష్ణుడి మీద భక్తి కలుగుతోంది, కృష్ణుడిని చూడాలి అని అనిపిస్తోంది. కాబట్టి నీరేజపత్రాయితాక్షు, ఆ కృష్ణుడి కళ్ళు ఎట్లా ఉంటాయి? పద్మపత్రాల్లాగా ఉంటాయి. రామో రాజీవలోచన అన్నట్టుగా కృష్ణుడు కూడా అంతే, కృష్ణో రాజీవలోచన. అటువంటి ఆ కృష్ణుణ్ణి యదూత్తంసు, యదుకులంలో చాలా శ్రేష్ఠుడు ఆ కృష్ణ పరమాత్మ. మునీంద్రమానస రిరంసు, ఆయన ఎక్కడ సంచరిస్తూ ఉంటాడు? అమ్మవారికి ఒక పేరు ఉంది లలితా సహస్రనామంలో, ముని మానస హంసిక. ఉందా లేదా ఈ పేరు? ఎక్కడ ఆవిడ సంచరిస్తూ ఉంటుంది? మునులు అంటే ఎవరు? మౌనాన్ని సాధన చేసేటువంటి సాధకులు ముని అంటే. ఎవరు మౌనము సాధన చేస్తారో వాళ్ళు మునులు. రేపు ఏకాదశి వస్తుంది. ఏకాదశి రోజు మనం కూడా 6 నుంచి 6 వరకు మౌనం. మీరు కూడా పాటించండి. పాటిస్తారా? ఒకసారి చేయొద్దండి. మౌనం అప్పుడప్పుడు చేయండి. ఏమండి మేము పడుకున్నప్పుడు మౌనంగానే ఉంటాము అనద్దు. అది మౌనం కాదు, అది నిద్ర. దానికి పేరు నిద్ర. అది మౌనం కాదు. అదే పనిగా మౌనం చేయాలి. మనం పని కట్టుకుని మౌనం చేయాలి. ఏదో డాక్టర్ గారు చెప్పారండి, థ్రోట్ రెస్ట్ ఇమ్మన్నారు, మౌనం కాదు. అదే పనిగా అన్నీ బాగున్నప్పుడు అదే పనిగా మౌనం. అందుకనే నువ్వు అనుష్ఠానం మౌనం. మంత్రం చెప్పిన మౌనమే, అది మాటల కిందకి రాదు. అది పూజా గదిలో ఒక అరగంట సేపు కూర్చున్న మౌనం, అది మౌనంలోకి వస్తుంది. ప్రతిరోజు మౌన సాధన చేసేవాడు ముని. అటువంటి మునుల మనస్సు అనే సరోవరంలో అమ్మవారి హంసలాగా తిరుగుతూ ఉంటుంది. ముని మానస హంసిక అది. ఈయన కూడా మునీంద్ర మానస రిరంసుం కంస విధ్వంసు నవ్యయు నద్వైత భజించి, ఆయన కంస విధ్వంసుడు, కంసుడిని సంహారం చేసినవాడు. అవ్యయుడు, ఆయన పుట్టుక చావు లేనివాడు, పరమాత్మ. అద్వైతుడు, ద్వైతం అనేది లేదు ఆయనకి, అంతా బ్రహ్మమయమే, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అన్నట్టుగా అంతా బ్రహ్మమయం. ఆ బ్రహ్మయే కృష్ణ, ఆ కృష్ణ బ్రహ్మ. అలా అద్వైతు భజించి యవ్విభుని సేవంగాంతు నిష్టార్థముల్, ఆయన్ని భజించి ఆయన్ని సేవించి నేను నా ఇష్టార్థాన్ని ఈడేర్చుకుంటాను. ఇష్టార్థం అంటే ఏమిటి? మోక్షం. నాకు ఆ మోక్షం వచ్చేలాగా నేను ప్రయత్నం చేస్తాను. ఇంత వయస్సు అయింది, ఇప్పటికీ నా మనస్సు మారకపోతే ఎలా అని ఆ యవనాశ్వుడు కృష్ణుణ్ణి దర్శనం చెయ్యాలి అని చెప్పి తహతహలాడిపోతూ కృష్ణుణ్ణే స్మరణ చేస్తున్నాడు. మనం కూడా
కృష్ణం విష్ణుం శ్రీధరం మాధవం మధుసూదనం. కృష్ణం విష్ణుం శ్రీధరం మాధవం మధుసూదనం. కృష్ణం విష్ణుం శ్రీధరం మాధవం మధుసూదనం. కృష్ణం విష్ణుం శ్రీధరం మాధవం. మధుసూదనం. ఇది మన దత్తభక్తులకి చాలా ఇష్టమైన భజన. దీన్ని ఎంతోమంది సంగీత విద్వాంసులు ఎంతోమంది పాడారు, వాద్యాల మీద వాయించారు. భక్తులు కూడా ఇదే కావాలి అని కోరుతారు. పూర్వం ఇంకా ఇప్పుడు చాలా భజనలు వచ్చాయి, కానీ ఇదివరకు 80s 90sలో ఒక 50-100 భజనలు మాత్రమే. వాటిలో వన్ ఆఫ్ ది ఫేవరెట్ అంటే ఇది. ఫస్ట్ ప్లేలిస్ట్లో ఏమొస్తుందో కృష్ణం విష్ణు. మీకు అందరికీ తెలుసు యు శ్రీనివాస్ అని, మ్యాండోలిన్ శ్రీనివాస్ అంటారు. చాలా మంచి విద్వాంసుడు, పాపం చిన్న వయసులోనే వెళ్ళిపోయాడు ఆయన. చాలా మంచి విద్వాంసుడు, చాలా భక్తుడు పూజ్య స్వామిజీ వారికి. అతను చాలాసార్లు ఆశ్రమంలో కచేరీ చేశాడు, సంగీత సేవ. ఒకసారి స్వామిజీ వారితో చెప్పుకున్నాడు, స్వామిజీ నాకు ఒక ఇబ్బంది వచ్చి పడింది అని. ఏమిటయ్యా ఇబ్బంది అని? నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరో ఒక దత్తభక్తుడు ఉంటాడు, నేను ఎన్ని కీర్తనలు వాయించినా కూడా కృష్ణం విష్ణు వాయించమని అడుగుతారు. కాబట్టి నేను కూడా వెళ్ళిన ప్రతి చోట కృష్ణం విష్ణు వాయిస్తున్నాను. మీరు ఇప్పటికీ చూడొచ్చు, యు శ్రీనివాస్ కృష్ణం విష్ణు అంటే యూట్యూబ్లో మీకు దొరుకుతుంది. చాలా ఆనందంగా అనుభవిస్తూ ఆయన వాయించేవాడు. తెలుగువాడే, మ్యాండోలిన్ శ్రీనివాస్, విజయవాడ. మన గంటి శంకరం గారు, గంటి గణేష్ వాళ్ళ నాన్నగారు ఆ అబ్బాయిని ఇంకా అప్పుడే ప్రారంభించాడు, అప్పుడే ఆశ్రమానికి తీసుకొచ్చారు వారి నాన్నగారు వాళ్ళంతా. అలా ఎంతోమంది సంగీత విద్వాంసులకి ఈ పాట అంటే చాలా ఇష్టం. కృష్ణం విష్ణుం శ్రీధరం అట్లా వాయిస్తుండే ఎంతసేపు, పావు గంట అరగంట అట్లా 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 అట్లా. ఇదివరకు అప్పాజీ వారు కూడా కాన్సర్ట్స్లో కృష్ణం విష్ణు వాయిస్తూ ఉండేవాడు. మన వాలంటీర్స్ అంతా ఎగరటం ఈ భజన. అట్లా ఒళ్ళు మరిచిపోయి మనం భజన చేసేలాగా ఎన్నెన్నో కీర్తనలు మనకు అందించారు. అవన్నీ పాడుకోవాలి హాయిగా ఆనందంగా. జై బోలో కృష్ణ పరమాత్మకి జై. అట్లా మనస్సులో ఆ యవనాశ్వుడు తీర్మానం చేసుకున్నాడు. ఏమని? నేను ఏమైనా చేసి కృష్ణ దర్శనం చేసుకోవాలి అని మనస్సులో సంకల్పం చేసుకున్నాడు. యవనాశ్వుడు ఆ వృషకేతువుతో కలిసి సుబేగా భీమసేనులు వాళ్ళ దగ్గరికి వచ్చి యుద్ధాన్ని నివారించి నేను ఓడిపోయాను అని చెప్పాడు. అంగీకరించి నేను ఓడిపోయాను, యుద్ధం వద్దు అని తీర్మానం చేసి చెప్పేశాడు యవనాశ్వుడు. ఆ మాట విని భీమసేనుడు మెత్తబడి, ఆహా మంచిదే, యుద్ధం వద్దంటే సంతోషమే కదా, ఆయనతో ప్రసన్నంగా మాట్లాడాడు. మేఘవర్ణుడు కూడా ఆ గుర్రంతో కలిసి ఆయన దగ్గరకు వచ్చి స్నేహంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ ఒక చోటకు వచ్చారు, ముగ్గురు. వీళ్ళ సైన్యము రాజుగారు అంతా వచ్చి చేరుకున్నారు. అప్పుడు ఆ యవనాశ్వుడు, భీమసేన నన్ను గోవిందుడి సన్నిధికి తీసుకువెళ్ళు, నీ నుంచి నేను కోరుకునేది అదే. నాకు నువ్వు ఇచ్చే వరం ఏమిటి అంటే నన్ను మీ ప్రభు ఆ గోవిందుడి దగ్గరికి తీసుకువెళ్ళు, ఎలాగైనా ఆయన దర్శనం కలిగేలాగా ఏర్పాటు చేయి. నా మనస్సు ఆ ధర్మనందనుడు యుధిష్ఠిరుడు ఆయన్ని చూడాలి అని ఉవ్విళ్ళూరుతోంది. ఆ యుధిష్ఠిరుని చూడాలి. నేనెందుకో అప్పుడు కొన్ని కారణాలతో యుద్ధంలోకి రాలా, యుధిష్ఠిరుడికి సహాయం చేయలా, అటు కౌరవ సైన్యంలోకి చేరుకోలా, ఉదాసీనంగా ఉండిపోయా. ఇప్పుడైతే నాకు అనిపిస్తోంది ఆ ధర్మరాజుని దర్శనం చేసుకోవాలి, కృష్ణుడితో పాటుగా దర్శనం చేసుకోవాలి. యస్య కృష్ణే పరాభక్తి, యస్య కృష్ణే పరాభక్తి ముక్తేరపి గరీయసి. ఎవరికి కృష్ణ భక్తి ఉంటుందో, ఎవరికి కృష్ణ భక్తి ఉంటుందో ఆ భక్తి ముక్తేరపి గరీయసి, ముక్తి కన్నా గొప్పది. భక్తి ముక్తి కన్నా గొప్పది అని అంటున్నారు. ఎట్లా అండి అది? అంటే ముక్తి అనేది భక్తి లేకుండా రాదు, గుర్తుపెట్టుకోండి. మనం భక్తులమయ్యాము అని అంటే చాలా సంతోషించాలి, ఆనందించాలి. మన పుణ్యం ఎంతో కొంత భక్తి మనకు ఉంది కదా, చాలదు.
దాన్నే పెంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. అందుకనే యస్య కృష్ణే పరాభక్తి ముక్తేరపి గరీయసి యత్కించిద్ విద్యతే విత్తం పుత్రపౌత్రాదికం మమ శరీరమపి రాజ్యం చ సర్వం కృష్ణవశం కురు. నాకు ఉండే సర్వస్వాన్ని నీకిస్తున్నాను, నువ్వు దీన్నంతా కృష్ణవశం చేసేసాయి, కృష్ణుడికి ఇచ్చేసాయి. నాకు ఉండేదంతా కృష్ణుడికే నేను సమర్పణ చేస్తున్నాను. గజానాం మమ శుభ్రాణం అయుతం విద్యతే శుభం. ఈ ఒక గుర్రం ఏమిటయ్యా, వేలాది గుర్రాలున్నాయి నా దగ్గర, ఇదంతా మీదే, ఈ రాజ్యమంతా మీదే, ఏమేం కావాలో అంతా పట్టుకెళ్ళిపోండి. ఇదం శిరస్తథా వీర ధర్మరాజార్థమాహవే పాతయిష్యామి యజ్ఞేస్మిన్ తురగస్యాపి రక్షణే. ఈ తల ఉందే, ఈ శిరస్సు కూడా తీసుకెళ్ళి ఆ కృష్ణుడి పాదాల మీద పడేస్తా, నా జీవితాన్ని యుధిష్ఠిరుడికి అర్పించేస్తా. ఈ గుర్రమే కాదు, ఈ గుర్రాన్ని కాపాడటానికి కూడా నేను రక్షకుడిలాగా దాని వెనకాల వెళ్తా, నేను సిద్ధంగా ఉన్నా అని. చూసారా యవనాశ్వుల్లో ఎంత మార్పు. ఇదంతా దేనివల్ల చెప్పండి? వృషకేతువు చేసిన ఒక మంచి పని వల్ల, అంతే. దాంతో మనిషి మారిపోయాడు. అట్లా మన యాక్షన్స్ చుట్టుపక్కల ఉండే శత్రువుల్లో కూడా మార్పు తేవాలి. అది మనకి ఇక్కడ స్పష్టంగా చూపించారు. నేను అట్లా సర్వస్వము కృష్ణ పరమాత్మకి అర్పణ చేస్తున్నాను. మనం ఇప్పుడు ఈ ముగ్గురికి స్వాగతం పలికి రాజ్యంలోకి తీసుకువెళ్ళాలి. వీళ్ళని ఇట్లా పంపించేయకూడదు. అక్కడ మంత్రులతో, అక్కడ ఉండే సైన్యంతో చెప్తున్నాడు యవనాశ్వుడు, మనం ఇప్పుడు వీళ్ళని రాజ్యానికి తీసుకువెళదాం, వీళ్ళకి స్వాగతం పలికి అక్కడ పూజలు చేద్దాం, సన్మానాలు చేద్దాం, మన సంప్రదాయాన్ని పాటిస్తూ వీళ్ళకి నీరాజనాలు పడదాం. ఎందుకంటే వీళ్ళ వల్లే నేను ఈరోజు బతికి బట్ట కట్టాను. అది అటువంటి వాళ్ళకి చూపించాల్సిన గౌరవం, దాన్ని చూపెడుతూ ఉన్నాడు అని వాళ్ళకి స్వాగతం చెప్తూ రాజ మర్యాదలతో రాజ్యానికి తీసుకువెళ్ళాడు. రాజాజ్ఞ వల్ల ఈ వార్త అందరికీ తెలిసింది. అందువల్ల అక్కడ ఉండే ప్రజలు, అక్కడ ఉండే రాణులు అందరూ కూడా సిద్ధమైపోయారు. ఆ సమయంలో ప్రభావతీదేవి అని, ఎవరావిడ? యవనాశ్వుడి భార్య. ఆవిడ ప్రభావతీదేవి ఆ వృషకేతువుకి నీరాజనం చేస్తూ, నాయన నీ వల్లే మా ఆయన ఈరోజు బతికి ఉన్నాడు, నువ్వు లేకపోతే పోయేవాడు. స్పృహ తప్పినప్పుడు, మూర్ఛపోయినప్పుడు ఎక్కువసేపు అట్లా వదిలేస్తే కోమాలోకే పోతారో ప్రాణాలే పోతాయో తెలియదు. వెంటనే వైద్యం అందించాలి. ఆ పని నువ్వు చేశావు కాబట్టి మా ఆయన ఈరోజు బతికి ఉన్నాడు, లేకపోతే పోయేవాడు అని ఆ వృషకేతువుని మెచ్చుకుంటూ, నీ కీర్తి శాశ్వతంగా నిలిచిపోతుంది. వృషకేతు కీర్తి జైమిని భారతంలో నిలిచిపోయింది. ప్రాణాలు పోశాడు కాబట్టి, ప్రాణదానం చేశాడు కాబట్టి. మనం పీఠాపురం చాతుర్మాస్యంలో మాట్లాడుకుంటున్నాం ఎప్పుడు జరిగిన కథ. చూసారా, చేసిన దానం ఊరికే పోదండి, చేసిన దానం ఊరికే పోదు. నిన్న చెప్పుకున్నామే, మనం చేసిన మంచి పని భూలోకంలో ఎవరైనా మాట్లాడుకుంటే మనం స్వర్గలోకంలో ఉంటాము దేవతల దగ్గర అని. వృషకేతు అక్కడే ఉన్నాడు. ఇంకా ఎన్నెన్ని రోజులు ఎంతమంది మాట్లాడుకుంటారో జైమిని భారతం తెలియదు కదా. ఆ వృషకేతువు యొక్క కీర్తి అట్లా శాశ్వతంగా ఉండిపోయింది. ఆవిడ అట్లా కీర్తిస్తూ ఆ రోజు రాత్రి వాళ్ళక్కడే విశ్రాంతి తీసుకున్నారు. ఓ నా ప్రియమైన ప్రజలారా, నేనిప్పుడు ఆ కృష్ణ ప్రభువు దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. అందరూ బయలుదేరండి, అందరు రావాలి. ఎవరు రాను అని చెప్పడానికి వీల్లేదు. మొత్తం అన్ని వర్ణాల వారు, అన్ని కులాలు, అన్ని గోత్రాలు, ప్రజలు ఏ ఏ పనులు చేసుకుంటూ ఉన్నారో రాజ్యంలో మీరందరూ కూడా నాతో వచ్చేసేయాలి. ఎవరు రాము అని చెప్పడానికి వీల్లేదు అని అంటూ అందరినీ కూడా పిలిపించి, బహునాత్ర కిముక్తేన మదీయం వస్తు యద్భవేత్ తత్సర్వం కృష్ణ సాన్నిధ్యే నీయతాం ఆత్మకారిణః. అందరూ వ్యాపారస్తులందరినీ పిలిపించాడు. ఇదిగోండి, మీరందరూ చాలా సంపాదించారు నా రాజ్యంలో, నాకు మీరు పన్ను కట్టాలి కదా. నాకేమీ కట్టద్దు, నాకు ఇవ్వాల్సిందంతా మీ దగ్గర ఏమేముందో అంతా తీసుకొచ్చేయండి.
నా ఆస్తి, నా వస్తువులంతా కూడా నేను తీసుకెళ్ళి కృష్ణుడి పాదాల దగ్గర పడేస్తా. ఆయన ఏం కావాలంటే ఆయన అది చేసుకొని, మదీయం వస్తు సర్వస్వం, నా సర్వస్వాన్ని కృష్ణుడికే నేను సమర్పణ చేస్తున్నాను. అది ఆ యవనాశ్వుడి భక్తి. యత్ర భాగీరథీ గంగా యజ్ఞేశో భగవాన్ హరి సంయోగశ్చైవ సర్వేషాం కస్య చిత్తం నతోషయేత్. ఆయన ఇప్పుడు గంగా తీరంలో ఉన్నట్ట. గంగా తీరము, గంగా సన్నిధి, అక్కడ శ్రీహరి, గంగా శ్రీహరి ఇద్దరూ కలిసే చోటు. అబ్బా ఎంత అద్భుతంగా ఉంటుంది. హరిద్వార్, ఈ సంవత్సరం హరిద్వార్లో జరగాలి చాతుర్మాస్యం అనుకున్నాం ముందు మనస్సు ఇంకా అక్కడే ఉంది. హరిద్వార్లో శ్రీహరి గంగా కలిసే చోటు. అక్కడ హరిపాదాలు ఉన్నాయి హరిద్వార్లో, మీరు వెళ్ళే ఉంటారు చాలామంది. హరిద్వార్ చాలా విశేషం, గంగా నదికి చాలా విశేషం. సమప్రదేశానికి వస్తుంది. అక్కడ మాయాదేవి, మానసాదేవి, చండీదేవి, ఇదంతా పరిసరాలన్నీ కూడా ఉన్నాయి. అక్కడ ఎవరు నాగేశ్వరీదేవి, అక్కడ అమ్మవారు, నాగదేవత అమ్మవారు. ఇలా ఆ హరిద్వార్ అంతా కూడా చాలా విశేషాలతో నిండి ఉంది. అక్కడ ఆ గంగా తీరంలో శ్రీహరి ఉన్నాడు. సంయోగశ్చైవ సర్వేషాం. అక్కడికి వెళ్తే ఎవరి మనస్సుకి సంతోషం కలగకుండా ఉంటుంది చెప్పండి అంటాడు. హరిద్వార్కి వెళ్తే సంతోషం కలగకుండా ఉంటుందా? కస్య చిత్తం నతోషయేత్. అవకాశం ఉంటే ఒకసారి వెళ్ళిరండి, వెళ్ళని వాళ్ళు ఒకసారి వెళ్ళిరండి. గంగా, కృష్ణ, గోదావరి, కావేరి, సింధు, ఇవన్నీ పుష్కరాలు వస్తాయి కదా. ఇప్పుడు ఆయా సమయాల్లో వెళ్ళి ఆ నదీ దర్శనం, నదీ స్నానం చేసి రావటం మన పద్ధతి, మన సంప్రదాయం. అలా ఆ నదీ తీరంలో కృష్ణ పరమాత్మ ఉన్నాడు. అక్కడికి వెళ్తేనే మనకెంతో ఆనందం కలుగుతుంది. కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను, వెళ్ళి అక్కడ శ్రీహరిని దర్శించాలి అని అనుకుంటున్నాను అని చెప్పి అందరినీ ఆజ్ఞాపించి మొత్తం రాజ్యంలో ఉండే వాళ్ళందరినీ పిలిపించాడు. అందరూ వచ్చేయండి, పర్వాలా, రాజ్యం ఖాళీ అయిపోయినా ఇబ్బంది లేదు, అందరం వెళ్ళిపోదాం. అదే ఫ్యామిలీ అందరికీ టికెట్ బుక్ చేసి పట్టుకెళ్ళినట్టుగా రాజ్యం అంతా బుక్ చేసి పట్టుకెళ్ళిపోతున్నాడు. రాజుగారు కదా. ఇప్పుడు ఒక్క విషయం గుర్తుంచుకుని ఆచరిస్తారా మీరు? చేయొద్దండి ఒకసారి. అయ్యో ముందు మాట తీసుకున్నారు, తర్వాత ఏం చెప్తారో భయపడద్దు, పర్వాలేదు, మీరు చేయగలిగిందే చెప్తా, ఏం భయపడద్దు. మీరు తీర్థయాత్రకి వెళ్తారు కదా, తిరుపతి, మైసూరు, ఎక్కడో శ్రీకాళహస్తి, పిఠాపురమే అనుకోండి, యాత్రలకు వెళ్తారు కదా, వెళ్ళండి, మీరు వెళ్ళండి, చాలా మంచిది, వెళ్ళాలి. అలాగే మీ ఇంట్లో పని చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని కూడా టికెట్ బుక్ చేయించి, రూమ్ బుక్ చేయించి మీరే తీసుకువెళ్ళి దర్శనం చేయించండి. చేస్తారా పని? చాలా మంచి పని. ఎవరికి ఆర్థికంగా స్తోమత లేదో వాళ్ళకి మనం సహాయం చేసి తీర్థయాత్ర చేయిస్తే మనకి 10 జన్మలు తీర్థయాత్ర చేసిన పుణ్యం వస్తుంది అని స్కాంద పురాణం చెప్తుంది. ఎవరికి ఆ స్తోమత లేదో వాళ్ళు వెళ్ళలేరు పాపం, వాళ్ళని తీసుకువెళ్ళాలి. వెళ్ళలేని వాళ్ళు ఒకసారి ఒక భోగి అంతా బుక్ చేసి తిరుపతికి మన శుకవనంలో పనిచేసే వాళ్ళందరినీ తీసుకువెళ్ళాం. ఎంత మురిసిపోయారో, ఎంత సంతోషించారో. తర్వాత వచ్చి అప్పాజీ వారితో చెప్తున్నారు, మాకు చాలా బాగా దర్శనం అయింది, ఎంత తృప్తి అయిందో. ఒక 10 సార్లు వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎంత తృప్తి అవుతుందో వాళ్ళ ముఖాలు చూసి అంత తృప్తి అయిపోయింది నాకు, అంత సంతోషం అయిపోయింది నిజంగా. అలా మనం వెళ్తాం కదా, మంచిదే. అలాగే పాపం ఎవరికైతే ఆ స్తోమత లేదో వాళ్ళకి ఏర్పాటు చేసి తీసుకువెళ్తాం. అలా మనం కొంతమందిని తీసుకువెళ్తాం, పరివారానికంతా ఏదో బుక్ చేసి. రాజుగారు కదా, ఈయన అనుకున్నాడు, నేనొక్కడనే ఎందుకు దర్శించాలి, మొత్తం రాజ్యం అంతా దర్శిస్తే బాగుంటుంది కదా. నేను ఎలాగూ ఇన్నేళ్ళు దర్శనం లేకుండా ఉండిపోయా, జన్మంతా వ్యర్థమైపోయింది. నా రాజ్య ప్రజలకు అట్లా కాకూడదు, వీళ్ళు దర్శనం చేసుకోవాలి. చాలామంది దత్తభక్తులు బాధపడుతూ ఉంటారు, మేము 30 ఏళ్లకు వచ్చాము స్వామిజీ వారి దగ్గరికి, అందుకనే చాలామంది పిల్లల్ని ప్రతి నెల పట్టుకొస్తారు. బెంగళూరులో ఉండేవాళ్ళు, దూరంగా విజయవాడ. అమెరికాలో ఒక భక్తుడండి, అమెరికాలో భక్తుడు
ప్రతి నెల వచ్చి అప్పాజీ వారి దర్శనం చేసుకుని వెళ్తాడు. ప్రతి నెల 2 సంవత్సరాలు అట్లా చేశాడు. నమ్మగలరా మీరు? ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. రామన్ అని చెప్పి ఒక భక్తుడు, ఆయన షష్ఠి పూర్తి సందర్భంగా నేను ప్రతి నెల అప్పాజీ వారి దర్శనం చేసుకోవాలి అని అనుకున్నాడు. చిన్న విషయం కాదు, నాకు ఆశ్చర్యం వేసింది. మంచి అట్లా గురు దర్శనం అవకాశం ఉన్నప్పుడల్లా చేసుకోవటం. అలా చాలామందికి అనిపిస్తుంది దత్తభక్తులకి, మన పిల్లలు, మనం ఎప్పుడో 30 ఏళ్ళకి వచ్చాం, ఉద్యోగాలన్నీ వచ్చాం, కానీ మన పిల్లలు ఎక్కువగా స్వామితో పాటుగా ఉంటూ స్వామీజీ దర్శనం చేసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందని వాళ్ళు మాటికి పట్టుకొస్తూ ఉంటారు ఆ పిల్లలకి ఎంతో సంతోషం. అలా ఈ రాజుగారు రాజ్యంలో ఉండే ప్రజలందరినీ కూడా తన పిల్లలుగా ఎంచి వాళ్ళందరినీ కూడా కృష్ణ పరమాత్మ దగ్గరికి తీసుకువెళ్ళాలి అని అనుకుని, అక్కడ ఒక వ్యాపారవేత్త ఉన్నాడు సుదేవుడు అని, ఆయన పిలిచి చెప్పాడు, సుదేవా, ఆయనకి అప్పచెప్పి పెద్ద వ్యాపారవేత్త, బాగా డబ్బులున్నాయి, నువ్వు మొత్తం వ్యాపారవేత్తలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చేర్చి ఒక మీటింగ్ పెట్టు, వాళ్ళందరికీ చెప్పు, రేపటి లోపల అందరూ అన్నీ సర్దుకుని సిద్ధంగా ఉండాలి, వాళ్ళ వ్యాపారంలో లాభాలన్నీ కూడా పట్టుకొచ్చేయాలి, తీసుకొచ్చి కృష్ణ పరమాత్మకి సమర్పణ చేసి ఆయన దర్శనం చేసుకోవాలి, ఇది నువ్వు ఏర్పాటు చేయి అని చెప్పాడు. ఆయన సరే అన్నాడు, రాజుగారి ఆజ్ఞ కదా, సరే అన్నాడు, ఒప్పుకున్నాడు. ఒప్పుకుని ఇంటికి వెళ్ళాడు. అసలు ముందు ఇంట్లో వాళ్ళతో మాట్లాడదాము అని అందరినీ ఒప్పించాడు. ఒప్పిస్తే ఈ సుదేవుడు వీళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఉంది, ఆవిడ పండు ముసలి, ఆవిడికి 100 ఏళ్ళు, శతాధిక వృద్ధిరాలు ఆవిడ. ఆవిడ ఇంట్లో ఒక మూలలో కూర్చుని ఉంది, చక్లీలు తింటోంది. ఏమంటే అంత ముసలి ఆవిడ చక్లీలు ఎట్లా తింటోంది అని అడగద్దు, కొట్టుకుని పొడి చేసి తింటోంది. అదే చెప్పారు అక్కడ. కరకరలాడిస్తూ పైకి చూసుకుంటూ, టీవీలు లేవుగా ఆ కాలంలో, ఏవో ఆలోచన చేస్తూ వీధిలో వాళ్ళు వీళ్ళు పోతుంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ వాళ్ళని వీళ్ళని ఆక్షేపణ చేసి, ఇదే ఆవిడే పని. ఆ రాజ్యంలో ఎవరు భక్తి ఇదేది లేదు కదా వాళ్ళకి, ఉంటే కృష్ణుడిని చూసేవాళ్లే కదా ఆ కాలంలో, లేదు వాళ్ళు. ఆవిడ ఆ ప్రకారంగా ఉంది, చాలా వయస్సు అయింది, వృద్ధురాలు, 100 ఏళ్ళు దాటిపోయా. ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అమ్మా, ఇలా రాజుగారు ఆజ్ఞాపించారు, మనమందరము ఈ వ్యాపారవేత్తలు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ వాళ్ళ పరివారంతో సహా రాజుగారితో పాటుగా కృష్ణ దర్శనానికి వెళ్ళాలట, మనమంతా వెళదాము. ఆవిడ అసలే కోపిష్ఠురాలు, మామూలు ముసలావిడ కాదు ఆవిడ, అబ్బో చాలా గొప్ప ఆవిడ. ఆవిడ కోపం వచ్చింది, పెద్ద గొంతు వేసుకుని అరవటం మొదలుపెట్టింది. పిచ్చా వెర్రా నీకు, ఊరికే టైం వేస్ట్ ఇవన్నీ పనులు, కృష్ణ దర్శనము, కూర్చుని వ్యాపారం చేసుకోకుండా డబ్బులు సంపాదించకుండా ఈ సంపాదించిన డబ్బులన్నీ తీసుకెళ్ళి కృష్ణుడికి పోస్తావా, ఏమొస్తుంది దాంతో? ఆవిడ అంత పెద్ద గొంతు వేసుకుని అరుస్తూ, కుడిచి కూర్చుండి రాజ్యంబు విడిచిపోవ విభునకు నీకు నెటువంటి వెర్రి పుట్టే, నీకు మీ రాజుగారికి ఏదో పిచ్చి పట్టింది, ఎటువంటి వెర్రి పుట్టే, ఏం వెర్రి ఏం పిచ్చి, ఎందుకు ఇవన్నీ కృష్ణ దర్శనాలు ఇవన్నీ? ఆవిడ చూడండి, ఆవిడకి 100 ఏళ్ళు పైన, ఆవిడ ఇంకా వ్యాపారం గురించి ఆలోచిస్తాం. ఎందుకు ఇవన్నీ వెర్రి పిచ్చి? బురజనులు మీరు నెట్లైన బొండు నేను వేయు చెప్పిన నిలయంబు వెడలననిన, మీరందరూ పోతే పోండి, నేను మాత్రం చచ్చినా ఇక్కడి నుంచి రాను, నేను ఇక్కడే ఉంటా, నాకు ఈ కృష్ణ దర్శనాలు ఇవన్నీ అక్కర్లా, నాకు ఇక్కడే బాగుంది, ఈ చక్లీలు కొట్టుకోవటం, ఈ పొడి చేసుకుని తినటం ఇదే బాగుంది, నాకు ఈ కృష్ణ దర్శనాలు ఇవన్నీ వద్దు. ఎందుకంటే ఆవిడ చెప్తోంది, ఏంటి పిచ్చి వేషాలు, ఎందుకు ఈ భక్తులు ఇవన్నీ కావాలా, దీనివల్ల ఏం ప్రయోజనం? చూడండి, ఆవిడ చెప్పాల్సింది పోయి ఇట్లా చెప్తోంది మహానుభావురాలు. ఇంత పెద్దది వయస్సులో ఆవిడ, ఏమిటి పిచ్చి వేషాలు, ఈ వయస్సులో డబ్బు సంపాదించుకోవాలి, అది వాళ్ళ అబ్బాయికి చెప్తోంది, ఈ వయసులో డబ్బులు సంపాదించుకోవాలి, ఆస్తులు కూడబెట్టుకోవాలి, ఈ తీర్థయాత్రలు ఏమిటి, ఈ పిచ్చి పనులు ఏమిటి? చాలామంది ఉంటారుగా. ఇది పొరపాటున పిల్లలు ఏమైనా ఆశ్రమానికి వచ్చేస్తే చాలామంది తెలియక ఈ వయస్సులోనే ఆశ్రమమా అని అంటారు. ఈ వయస్సులోనే ఆశ్రమమా అని అంటే తర్వాత ఇంకెప్పుడు ఎప్పుడో తెలియదు. అయితే ఏ వయస్సు అండి? సమాధానం లేదు.
ఈ వయసులోనే చాలామంది అనేవాళ్ళు, తర్వాత వాళ్ళు మారుతారు, అది వేరే విషయం. అలా ఇప్పుడు ఈ తీర్థయాత్రలు ఏమిటి, మనకు పొలాలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, ఇంకా చాలా చాలా ఉన్నాయి, గల్లాపెట్టెలు ఉన్నాయి, వ్యాపారంలో కూర్చుంటే వడ్డీ వ్యాపారాలు ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటూ కూర్చోవాలి, వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలి, లాభాలు సంపాదించుకోవాలి. అంతేకాని దేశదిమ్మిరితనంతో ఇట్లా తిరుగుతూ ఉంటే ఏం ప్రయోజనం? ఆవిడ చూడండి, కొడుకుని రాజుని కలిపి తిడుతోంది. నేను చచ్చినా ఒప్పుకోను, బతికి ఉన్నంతకాలం ఏదో రూపంగా డబ్బులు సంపాదిస్తూ ఉండాలి, పడుకునేంతవరకు, నిద్ర పట్టేంతవరకు డబ్బు 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 అని జపం చేస్తూ లబ్బు డబ్బు లబ్బు డబ్బు లబ్బు డబ్బు అంటూ, గుండె లబ్బు డబ్బు అంటుంది అని చెప్తారు కదా. ఒకటి లబ్బు, ఇంకోటి డబ్బు, తర్వాత జబ్బు, జబ్బు డబ్బు జబ్బు డబ్బు అని. ఈ డబ్బు అంతా జబ్బు కోసం పోయాలి అక్కడికి, అంతే కదా. ఇలా ఆవిడ డబ్బు సంపాదించుకోవాలి కానీ, వ్యాపారాలు చూసుకోవాలి కానీ, ఇవన్నీ దీనివల్ల ఏమొస్తుంది, దీనివల్ల ఏం ప్రయోజనం? ఏదో రూపంగా డబ్బు సంపాదించిన ఆ డబ్బుని ఖర్చు పెట్టకుండా జాగ్రత్త చేసుకోవాలి. అది సంపాదించి ఓకే, సంపాదించింది ఈవిడ ప్రకారంగా అనుభవించకూడదు, దానం చేయకూడదు. ఏం చేయాలి? భూమిలో పాతి పెట్టేయాలి. డబ్బు సంపాదించాలి, భూమిలో పాతి పెట్టేయాలి. ఈ సంపాదించిన వాడితో పాటుగా డబ్బులు కూడా పాతి పెట్టబడతాయి, అంతే, ఏం ప్రయోజనం లేదు. డబ్బుకి మూడే మార్గాలు. ఒకటి భోగం, నువ్వు అనుభవించాలి ఆ డబ్బుని. రెండవది దానం, దానం చేయాలి, దానం చేస్తే పుణ్యం వస్తుంది, అందరూ బాగుపడతారు. మూడవది ఈ రెండు చేయకపోతే నాశం, డబ్బు నాశనం అయిపోతుంది, ఏమైందో తెలియదు, ఎవరికి పోయిందో తెలియదు. ఈ రెండూ చేయకపోతే అది దౌర్భాగ్యం. భోగ తథా దానం, రెండు లేకపోతే నాశ. ఈ రెండు లేకపోతే మూడవది పట్టుకుంటుంది, మూడవ గతి ఆ డబ్బుకి. అది తెలుసుకోకుండా డబ్బులు సంపాదించు సంపాదించు సంపాదించు, కూడబెట్టు దాన్ని, అంతేకాని ఇట్లా తిరిగితే ఏం ప్రయోజనం? దానివల్ల సంపాదించిన ఆ డబ్బుని కూడబెట్టు, ఇందులో మొహమాటమేమీ లేదు. అందరూ చేసే పని అందరూ అలాగే చేయాలి, ఎంతసేపు సంపాదించాలి, డబ్బుని నింపుకుంటూ ఉండాలి, అంతేగాని దానాలు ధర్మాలు లాంటి పనులు చేయకూడదు. ఆవిడ చెప్తోంది, ముసలావిడ చేసే ఉపదేశాలు ఇవన్నీ కూడా. రాజులు పండితులు ఉన్నారే, వీళ్ళు మోసగాళ్ళు, వీళ్ళు ఎప్పుడు దానాలు ధర్మాలు అని చెప్తూ ఉంటారు, వాళ్ళ లాభం కోసం ఇవన్నీ దానాలు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. రాజులు దానాలు చేయించి మళ్ళీ వాళ్ళు ఆ పక్కదారి నుంచి వచ్చి వాళ్ళే పట్టుకుపోతారు. కాబట్టి దానాలు ధర్మాలు చేయకూడదు, పండితుల మాటలు వినకూడదు. ఇది ఆ ముసలావిడ ఆ సుదేవుడికి చెప్తాం. దీనివల్ల ప్రయోజనం లేదు, వారి మాటలు వింటే మొత్తం ఉన్నదంతా ఖర్చు అయిపోతుంది. నన్ను చూడు, నా జన్మలో ఎంత సంపాదించాను నేను. ఆవిడ పెట్టె మీద కూర్చుంది, ఆ పెట్టె నిండా డబ్బులు, ఆ పెట్టె మీద కూర్చుంది ఆవిడ. పిల్లవాడికి ఇవ్వదు, ఆవిడే తినదు, అంతే, అక్కడ ఉండాలి. చివరికి ఆ డబ్బా మీదే పోతుంది ఆవిడ, ఏమైందో తెలియదు. ఏదో ఒక బిచ్చగాడి కథ చెప్తారే అట్లా, డబ్బా మీద కూర్చున్నట్ట. ఒక యోగీశ్వరుడు వచ్చాడు, నా దగ్గర డబ్బులు లేవు గురుగారు, ఎలాగైనా డబ్బులు వచ్చే ఉపాయం చెప్పండి అని. నువ్వు కూర్చున్న చోటుని బాగా పరిశీలించుకొని ఆయన అనేసి వెళ్ళిపోయాడు. ఆయన వీడికి రోజు కూర్చునేది కదా ఈ రాయి, దీంట్లో ఏముంది అని అనుకున్నాడు. ఆయన మాట విని రాయి తొలగిస్తే కింద ఉన్నాయి ధన కనకాలు వస్తువులన్నీ కూడా, చూసుకోలేదుట. అలా తెలియదు, డబ్బు మీదే ధ్యాస, డబ్బు గురించే ఆలోచన, ఎక్కడ ఉందో డబ్బు కూడా తెలియదు. అలా ఉంది ఆ ముసలావిడ పరిస్థితి. కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గర ఉంది అసలైన ధనము అనేది కూడా ఆవిడికి తెలియకపోయింది. అట్లా నేను ఇప్పటి వరకు ఒక పైసా కూడా ఖర్చు పెట్టలా. మీ నాన్నగారు అంతే, ఆయన ఉన్నంత వరకు ఇట్లాగే ఉన్నా, ఇద్దరూ సరిపోయారు వాళ్ళ దంపతులు. ఆయన వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఆవిడ, నేను అట్లాగే ఉన్నాను ఇన్ని రోజులు అని. తండ్రి తరమున బెనిమిటి తరమునందు వీసమంతయు పుణ్యంబు చేసి ఎరుగా, ఆవిడ ఘనంగా చెప్పుకుంటోంది. మీ నాన్నగారు కానీ నేను కానీ ఒక వీసమంతైనా కూడా పుణ్యం చేసి ఎరగము. ఇదే గొప్ప, ఇది గొప్ప అండి. ఇది నేను ఒక్క చిన్న మంచి పని కూడా చేయలే, అందుకనే ఇంత డబ్బులు ఉన్నాయి నా దగ్గర. ఎందుకా డబ్బులు? దండగా. ఇది వీసమంతయు పుణ్యంబు చేసి ఎరుగా వార్ధకంబున నింకేల వట్టి తొడుసు
కృష్ణ దర్శింపకున్న నాకేమి చిక్కు. ఇక ఇంత వయస్సు వచ్చిన తర్వాత ఇప్పుడు నాకేమిటి పుణ్యం చేసుకోవాలని తాపత్రయం? ఒకవేళ ఈ వయస్సులో కృష్ణ దర్శనం కాలేదనే అనుకుందాం. అనుకోకపోతే నాకేమిటి కష్టం? ఇన్నేళ్ళు కాలేదు, ఇప్పుడు కాదు, ఇలాగే పోతాను. ఏమైంది? పోతే పోతా. ముసలావిడ మాట్లాడే మాటలాగా ఉన్నాయండి ఇవి? ఏమిటి? కృష్ణ దర్శింపకున్న నాకేమి చిక్కు. అందువల్ల ఈ ముసలితనంలో నాకు పుణ్యం అక్కర్లేదు కాబట్టి నేను రాను. నువ్వు కూడా వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు ఇక్కడే ఉండి వ్యాపారం చేసుకోవాల్సిందే. వెళ్తానంటే నీకు రావాల్సిన ఆస్తి అంతా కూడా లాగేసుకుంటా. ఇది వేరే భయపెట్టింది ఆవిడ. నీకు ఆస్తి రాకుండా చేస్తా. అరే ముసలావిడ ఆయన భయపడుతోంది. సుదేవుడు మాట్లాడటానికి వీలు లేకుండా చేసేసింది. భయం వేసి బాధ వేసి ఆ ముసలమ్మ బాధ భరించలేక సుదేవుడు నేరుగా రాజుగారి దగ్గరికి పరిగెత్తాడు. పరిగెత్తి, రాజా, మా అమ్మ ఏమో ఇట్లా బెట్టు చేస్తోంది. ఈ వయస్సులో ఆవిడికి కృష్ణ దర్శనం వద్దుట, పుణ్యం వద్దుట, డబ్బే కావాలట. నేను కూడా ఒక్కరోజు వ్యాపారం మాని బయటికి వెళ్ళటానికి వీల్లేదుట. ప్రతిరోజు వ్యాపారం 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 చేయాల్సిందేట. ఇలా ఆవిడ చాలా బిగించు కూర్చుద్ది. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని పోయి ఆ యవనాశ్వుడితో సుదేవుడు చెప్పుకున్నాడు. కష్టం చెప్పుకున్నాడు. మరి తల్లి గురించి ఎవరితో చెప్పాలి? అప్పుడు యవనాశ్వుడు, అరే మీరంతా వెళ్ళి ఆ ముసలమ్మని పట్టుకురంటారు అన్నాడు. వీళ్ళంతా వెళ్ళారు. వెళ్ళి రాజుగారు పిలుస్తున్నారంటే వస్తుంది ఆవిడ. వ్యాపారవేత్త, అమ్మో రాజుని కాదంటే మళ్ళీ వ్యాపారం పోతుంది కదా. అందుకని రాజుగారు పిలిచారనగానే వచ్చింది. వస్తే, ఏమ్మా నేను కృష్ణ దర్శనానికి రమ్మంటే నువ్వు రానంటున్నావు కదా. ఆ ముసలమ్మలకి ఒక లయగా చెప్పాలయ్యా, అట్లా చెప్తే వాళ్ళు వింటారు అని చెప్పి యవనాశ్వుడు అనుకున్నాడు. బాగా చెప్తే వింటుందేమో అని ప్రారంభించి చెప్తున్నాడు. అమ్మా, నువ్వు కృష్ణ దర్శనానికి రావాలి అని అంటే ఈ వయస్సులో కృష్ణ దర్శనం చేసుకుంటే నీకు మంచిది, పుణ్యం వస్తుంది. మనం వెళ్ళి ఒకసారి ఆయన చూసొద్దాం. నేను చూడలేక ఇన్ని రోజులు చాలా నష్టపోయాను. నువ్వు నాతో వస్తే బాగుంటుంది. రాజుగారితో కూడా అదే మొదలుపెట్టింది ఆవిడ. రాజు అంటేనూ భయం లేదు. అసలు నువ్వు రాజువేనా అంది. యవనాశ్వుని బట్టి, ఇదేమో అంత మాట అన్నావు, నేను రాజునే కదా అని. రాజు అయిన వాడు ఇట్లా వ్యాపారాలు పాడయ్యే మాటలు చెప్పచ్చా? కోశాగారాన్ని కాపాడుకోవాలి కదా. వ్యాపారులందరూ బాగా వ్యాపారం చేస్తేనే కదా రాజ్యానికి డబ్బులు వచ్చేది. నువ్వు అదే మానిపించి వీళ్ళందరినీ కూడా కృష్ణ దర్శనానికి పట్టుకుపోతే రాజ్యంలో కోశాగారం ఏమైపోతుంది? డబ్బులు ఏమైపోతాయి? కాబట్టి నువ్వు వెళ్ళటానికి వెళ్ళలేదండి ఆవిడ. రాజుగారు కొడుకునే కాదు, నువ్వు వెళ్ళటానికి వెళ్ళలేదు. నువ్వు వెళ్తే రాజ్యం ఏమైపోతుంది? ప్రజలు ఏమైపోతారు? వ్యాపారాలు ఏమైపోతాయి? కాబట్టి నువ్వు కూడా వెళ్ళటానికి లేదు. యావత్ ప్రపంచము ఇన్ని సంవత్సరాలుగా ఆ దేవదేవుని దర్శించుకుంటోంది కాబట్టి నువ్వు కూడా మాతో వస్తే బాగుంటుందమ్మా అని ప్రార్థించాడు. నీకు కూడా ఆయన దర్శించే భాగ్యం కలుగుతుంది. సతాం దర్శన మాత్రేణ విలయం యాంతి దేహిన పాతకాని సమగ్రాణి నాత్ర కార్యా విచారణ. వెళ్ళి మహాత్ముల్ని, గురువుల్ని, భగవంతుడిని దర్శనం చేసుకుంటే మన పాపాలన్నీ పోతాయమ్మా. తెలిసి తెలియక ఎన్నెన్ని పాపాలు చేసి ఉంటామో ఇవన్నీ పోతాయి. కాబట్టి మనం వెళ్ళి ఆయన దర్శనం చేసుకుందాం. ఇది మానేసి నువ్వు డబ్బు డబ్బు అని కూర్చుంటే ఎట్లా? ఏమి నువ్వేం ఖర్చు పెట్టద్దు, నా సొంత ఖర్చుతో నేను తీసుకెళ్తా. అంత ధనవంతురాలు ఆవిడ. ఆవిడకి ఈ మాట చెప్పాల్సి వచ్చింది. నువ్వేం ఖర్చు పెట్టద్దు, నేనే ఖర్చు పెడతా. చాలామంది డబ్బున్న వాళ్ళు కూడా తీర్థయాత్రలకు వెళ్తుంటారు. పక్కన ఎవరైనా భోజనం పెట్టిస్తారా అని చూస్తుంటారు. ఏం కర్మండి ఇది? వాళ్ళు అన్నదానం చేసే స్థాయిలో ఉండి డబ్బులు ఖర్చు అయిపోతాయేమో అని చెప్పి వాళ్ళు తినేసి పక్కవాడికి బిల్లు వేసి వెళ్ళిపోతారు. వాళ్ళు తీర్థయాత్రలో కూడా చాలామంది ఉన్నారు అట్లా. ఆ పని చేయకూడదు, మనం పొరపాటు అది. అయ్యో, తీర్థయాత్రకి వెళ్ళి మనం అక్కడ ఖర్చు చేస్తే అది మనకి పెంచుతుంది. మన పుణ్యాన్ని మాత్రమే కాదు, అక్కడ ఉండేవాళ్ళు బాగుపడతారు. ఏమండి, తీర్థయాత్రకి వెళ్తే అక్కడ ఉండే వాళ్ళకి సహాయం అవుతుంది. అది కూడా నీకు అక్కర్లేదు. నువ్వు అసలు ఏమి డబ్బు ఖర్చు పెట్టక్కర్లా. నేనే నా ఖర్చుతో నిన్ను తీసుకెళ్తా, వస్తావా? అప్పుడు ఆవిడ ఆ మాటలు ఏం కొంచెం లెక్క చేయకుండా ఒక బొంగురు గొంతు వేసుకుని ఇట్లా అనింది. ఓ రాజాధిరాజా, నువ్వు రాజు అని అనుకుంటున్నావు కానీ నీకు లోకానుభవం లేదు.
నువ్వు చాలా పసివాళ్ళలాగా ఉన్నావు రాజును పట్టుకుని. నీకు ఇంత చెప్పినా కూడా అర్థం కాకుండా ఉందే. కోశాధికారం అంటే ఎట్లా ఉండాలి, డబ్బుల్ని ఎట్లా కాపాడుకోవాలి అనేది తెలియకుండా ఉందే నీకు. కాబట్టి నువ్వు కూడా ఎందుకో బుద్ధి చెడి ఉన్నావు. కాబట్టి నా మాట విని నువ్వు కూడా ఈ యాత్ర ఏదో మానుకుని కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన పక్కన పెట్టి హాయిగా ఇక్కడ ఉంటే మంచిది. ఆవిడ రాజుగారితో కూడా వాదిస్తోంది ముసలమ్మ. ఎంత ఏ స్థాయిలో ఉంది ఆవిడ, ఏం చేస్తాను. అంతగా నువ్వు వెళ్ళాలి అని అంటే మాత్రం నువ్వు ఒక్కడివే వెళ్ళి దర్శనం చేసుకుంటా, వీళ్ళందరినీ తీసుకువెళ్ళటం మాత్రం బాగలేదు. ఆవిడ మొండి చేసి ఇలాంటి అలవాట్లు మా ఇంట వంట లేవు, మంచి అలవాట్లు మాకు లేవు, మంచి అలవాట్లు మాకు నచ్చవు, కావాలంటే నువ్వు వెళ్ళిరా, ఇది కొత్త అలవాట్లు మా ఇంట్లో చేయిస్తానంటే నేను ఒప్పుకోను. నువ్వు ఇప్పుడు మా అబ్బాయిని తీసుకువెళ్తావు, రేపు మా కోడళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవాళ్ళు అందరూ తయారవుతారు, మా వంశంలో అందరూ భక్తులు అయిపోతే నేనేం కావాలి? నేను ఒక్కదాన్ని మాత్రం భక్తురాలని కాకుండా ఉండాలా? అదేం కుదరదు. వాళ్ళు భక్తులు కాకూడదు అంతే. నేను ఎట్లా ఉన్నానో వాళ్ళు అట్లాగే ఉండాలి. ఇది ఆ ముసలమ్మ వాదం. నేను రాను, నువ్వు వాళ్ళని పట్టుకెళ్ళకూడదు. ఈ మాట చెప్తూ ఇక అక్కర్లేకుండా మాట్లాడుతోంది ఆవిడ. ఆ మాటలు విని ఆ యవనాశ్వ మహారాజు కొద్దిగా తలనొప్పి వచ్చి తలకాయ ఒత్తుకున్నాడు. మరి అమృతాంజన్ ఉంటే తీసుకురంటున్నాను. ఎందుకంటే ఈవిడ మాటలు అట్లా ఉన్నాయి, తలనొప్పి వచ్చేసింది. ఇంత మాట్లాడింది ఈవిడ, ఒప్పుకోవట్లా. తర్వాత ఆయన కొంచెం అట్లా సర్దుకుని ఈవిడ ఇంక మాట వినేట్టుగా లేదు, నేను నువ్వు చెప్తే లాభం లేదు, ఈవిడ కాళ్ళు కట్టేసి తీసుకెళ్ళి డోలీలో పడేసేయండి అన్నాడు. ఈవిడ ఇంక బతిమాలితే లాభం లేదు, ఈవిడని ఎత్తుకెళ్ళి డోలీలో పెట్టేసేయండి, ఎత్తుకెళ్ళిపోదామని. డోలీతో సహా ఎత్తుకెళ్ళిపోదాం. ఆవిడ్ని కాళ్ళు కట్టేసి చేతులు కట్టేసి డోలీలో వేశారు. వినట్లే ఆవిడ. అక్కడి నుంచి అరుస్తోంది ఆవిడ. ఆయన అన్నట్లా తీసుకెళ్తే నోరు మూసుకో, కృష్ణ దర్శనానికి వెళదాం, ఊరికి అరుస్తావు నువ్వు, నీకు తెలియదు, డబ్బులు ఖర్చు అవుతాయంటావు, మా డబ్బులతో తీసుకెళ్తున్నా కూడా నీకు అని ఆవిడని అట్లా ఎక్కిస్తే ఆవిడ్ని చూసుకుని ప్రజలంతా మాట్లాడుతున్నారు, ఏం ముసలావిడ ఈవిడ ఎంత గట్టిగా ఉంది, ఈవిడ రాజుగారితోనే వాదిస్తోంది, రాజుగారు చెప్పినా కూడా వినకుండా ఉంది అని వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటే భీమసేనుడికి ఈ కథ చెప్పాడు యవనాశ్వుడు. ఇట్లా ఉన్నారయ్యా మా రాజ్యంలో, ఏం చెప్తావని, ఇటువంటి రాజ్యంలో ఉన్నాను, నన్ను తొందరగా తీసుకెళ్ళయ్యా కృష్ణుడి దగ్గరికి, వీళ్ళతో వేగలేకపోతున్నానంటే. చూసావా, ఇన్ని రోజులు కృష్ణ దర్శనం చేసుకోకపోతే ఎట్లా తయారైపోయింది రాజ్యం. ఇప్పటికైనా బుద్ధి వచ్చింది, కృష్ణ దర్శనానికి వెళదాం అని ఆ ముగ్గురు కూడా నవ్వుకుంటూ, రాజుగారు కూడా నవ్వుకుంటూ యాత్ర వాళ్ళట్లా కొనసాగించి కృష్ణ దర్శనానికి ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆ తరువాత కథ ఏమైంది అనేదాన్ని మళ్ళీ మనం రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఆ సమయంలో ఆ యవనాశ్వుడు భీముడికి చెప్పే మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. చూసావా, ముసలావిడికి వయస్సు అయిపోయింది, పళ్ళు రాలిపోయాయి, ఎముకలు స్వాధీనంలో లేవు, మాంసపు ముద్ద లేదు శరీరంలో, ఒట్టి బొమికెలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈరోజో రేపో అన్నట్టుగా ఆవిడ తయారుగా ఉంది. అయినా కూడా ఆవిడలో ఆశ అనేది చావలేదు, ఆశ అనేది పోలేదు. ఎంత విచిత్రం కదా భీమసేన. వాళ్ళు అట్లా వేదాంతం మాట్లాడుకుంటూ వెళ్తున్నారు కృష్ణ దర్శనానికి. ఎంత విచిత్రం కదా. ఆశ అనేది పట్టేస్తే మనిషి పరిగెత్తుతూ ఉంటాడు, ఆశ చుట్టుకుంటే మనిషి పరిగెత్తుతూ ఉంటాడు, ఆశ విడిచేస్తే కూర్చుని ఉంటాడు. ఎంత విచిత్రం. సామాన్యంగా కడితే కూర్చోవాలి, కానీ ఆశ కట్టుకుంటే పరిగెత్తుతాడు, ఆశ విడిస్తే కూర్చుని ఉంటాడు. విచిత్రం అని ఒక అద్భుతమైన మాట చెప్తాడు. దాన్ని కూడా మళ్ళీ మనం రేపు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ప్రతిరోజులాగా ఈరోజు కూడా మనం మంత్రాన్ని 108 సార్లు అనుష్ఠానం చేద్దాం. అందరూ కూడా నేరుగా కూర్చొని, నిటారుగా కూర్చొని, కళ్ళు మూసుకొని, గురు పాదాలు, ఆ కృష్ణ పాదాలని మనస్సులో నిలుపుకుని, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఆ మంత్రాన్ని 108 సార్లు జపం చేద్దాం.